ప్రైజ్ ద లార్డ్. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనాలను చదువుదాం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడే ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరలో తండ్రి, మీ పరిశుద్ధమైన పాతలు బట్టి ప్రార్థిస్తున్నాను ఆయన. గత పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన వరకు నన్ను మమ్మల్ని అందరినీ మీ సజీవన బలిష్టమైన బాహులను గొప్పదిపరిచి నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. ఎన్నిక లేని ఏమించి అర్హత లేని మమ్మలను ప్రభా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నీ సన్నిధిలో ప్రవేశపెట్టి ఇంతవరకు జరిగించిన కార్యక్రమాలు బట్టి ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనాలు. ఈ దినం ఎంతో పరిశుద్ధమైనది, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించమని సెలవు ఇచ్చిన దేవా నీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినంగా మేము ఆచరించడానికి మమ్మలను ప్రవేశపెట్టి నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా. దేవా స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో ప్రభా, రూతు గ్రంథం 1వ అధ్యాయం 20-21 ద్వారా ప్రభా నాయన చెప్పడానికి నీ దాసు నిలబడుతుండగా తోడుగొండి సహాయం చేయి. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, అదే నాకు నెమ్మదినిస్తుంది అనేసి నీ యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రభా ఈ యొక్క వాక్యము ప్రతి వారి హృదయంలోకి చొచ్చుకొని పోయి ప్రభా వారి హృదయ తలంపులు ఆలోచనలన్నిటినీ ప్రభా నాయన తండ్రి నీ స్వాధీనం అందించుకునేటట్లు ఈ యొక్క వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో కార్యం చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే నాయన నీ సన్నిధికి ఒక ఆచారము సంప్రదాయంగా మేము రావటం కాదు నాయన. ఈ యొక్క పునరుద్ధానం మాకు ఎంతో శ్రేష్టమైనది, పరిశుద్ధమైనదని ప్రతివారు గ్రహించుకోవడానికి నీ కృపను చూపించు. ఇక్కడ నీ యొక్క ఆత్మ సంచారం అనుగ్రహించి ప్రభా నీ దాసుడి ద్వారా నన్ను మీరు ఇస్తున్న వాక్య భాగాలు ప్రతివారు స్వీకరించి ఆ యొక్క వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి నీ కృపను చూపించమని నీ చేతికి నన్ను మమ్మల్ని అందరిని అప్పగిస్తున్నాను తండ్రి. ఎందుకంటే ప్రభా నాయన నీ యొక్క దాసుడికి ఏడంతల ఆత్మశక్తి అనుగ్రహించండి. ఇక్కడ నీ పరిశుద్ధాత్మశక్తి కార్యం జరిగించి ఇక్కడ ప్రతి వారి మీద నీ యొక్క ఆత్మవర్షం సమృద్ధిగా కురిపించి కూడిక ఆది అంతా మీరే ఉండి సహాయం చేసి నడిపించవలసిందిగా వచ్చిన బిడ్డలందరినీ నీ ప్రేమ గల స్థలకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకు అనుగ్రహించారు. ఆయనకు మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. గత శుక్రవారం నెలాఖరు మీటింగ్ సందర్భంగా మనం రూత్ గురించి కొంతవరకు మనం ధ్యానించాము. అంటే రూత్ పోర్షన్ కూడా మనం పూర్తిగా ఏమీ ధ్యానించలేదు. రూత్ తన పోర్షన్ తనకుంది, అలాగే నయోమి పోర్షన్ నయోమికి ఉంది. మధ్యలోనే ముగిసిపోయింది ఓర్ఫా పాత్ర. ఓర్ఫా ఏం చేసింది? ఈ లోక సంబంధంగా తన భవిష్యత్తుని గురించి ఆలోచన చేసుకొని నేను వెళ్ళడం ద్వారా ఈ లోక సంబంధంగా నా జీవితాన్ని నేను చాలా మళ్ళీ వెనుదిరిగిపోయి తల్లిదండ్రులను ఆశ్రయించడమే మంచిదని అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఈమె ఎవరికి సాదృశ్యంగా ఉందనుకున్నాము? కొంతమంది త్వరగానే దేవుని దగ్గరికి వస్తారు. కాలం గడుస్తున్న కొద్దీ ఏదో ఒకటి ఆశించి వస్తారు. అది తక్షణం నెరవేరకపోయేసరికి మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోతారు. వారి మాటలు వీరి మాటలు వినేసి ఈ లోక సంబంధమైనటువంటి ఆ మేలును ఆశించి ఇది నాకు చేకూరలేదు, నీకు చేకూరదు కూడా
అనే నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు వెనుదిరిగిపోతుంటారు. అంటే పూర్తిగా వారు శరీర సంబంధులు, కేవలం శరీర సంబంధమైన జీవితం మీద మాత్రమే వారి లక్ష్యం ఉంచినటువంటి వారు. అంటే ఈ జీవిత కాలం మట్టుకే దేవుని యందు నేను లక్ష్యం ఉంచితే నా అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడని పౌలు గారు చెప్తారు. ఆ కోవకు చెందింది ఓర్పా. అయితే నమ్మిక మాత్రం ఉంచు అని యేసుప్రభు చెప్పాడే, ఏ నమ్మికతో అయితే నువ్వు నా దగ్గరకు వచ్చావో ఆ నమ్మిక అలాగే ఉంచు, జారిపోకు. బయట ఏవేవో చూస్తుంటావు, బయట వ్యక్తులు ఏవేవో చెబుతుంటారు, ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది అని నిన్ను భయపెట్టే ప్రయత్నాలు చేస్తారు. అయినా సరే నువ్వు ఏ నమ్మకంతో నా దగ్గరకు వచ్చావో ఆ నమ్మకాన్ని నువ్వు అలానే ఉంచు అని యేసుప్రభు చెప్తే యాయీరు అలానే ఉండిపోయాడు. తన కుమార్తె చనిపోయిందనేటువంటి వార్త తెలిసి కూడా అలానే ఉండిపోయాడు. అలానే ఎందు నిమిత్తము ఏ రీతిగా వచ్చానో నేను ఈ హెబ్రీయుల కుటుంబంలోకి కోడలుగా నేను వచ్చేసాను, ఈ ఇంటికి నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంక వీళ్ళే నాది, ఇంకా ఆ పూర్వం గురించి నేను ఇంకా ఆలోచించను, అది నాకు అక్కర్లేదు, అది నాకొద్దు అంటూ తోడుకోడల్ని అనుసరించకుండా ఏమీ చేయలేని ఒక అశక్తురాలని వెంబడించి యూదయ దేశం వరకు వచ్చేసింది రూత్. అలా రావడం వల్ల తనకి ఎంత గొప్ప మేలు జరిగిందో మనం చూసుకున్నాం. ఏం మేలు జరిగింది? కోల్పోయింది అనుకున్నటువంటి తన జీవితం మళ్ళీ తిరిగి వచ్చింది. అంతకుముందు మహ్లోను కేవలం ఒక చేతి పనివాడు మాత్రమే, విపరీతమైన ఆస్తిపాస్తులు ఉన్నవాడేమీ కాదు. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అత్యంత సంపన్నుడు, సమాజంలో చాలా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వాడు. ఓయ్ అని పిలిస్తే 10 మంది నిలబడిపోతారు ఆయన స్వరం విని. నేను ఓయేజ్ గారు పిలుస్తున్నారేంటి అని చెప్పేసి అంత గౌరవం ఆయనకి. అలాంటి వానికి తను భార్య అయిపోయింది. అదొక లాభం, ఒక ఎత్తు. అయితే రెండవది ఏంటి? ఈ రీతిగా శాపగ్రస్తమైన మోయాబు జాతి నుంచి ఆశీర్వాదకరమైనటువంటి దేవుని సంతతిలోకి తను వచ్చేయడం ద్వారా లోకరక్షకుని వంశావళిలోకి వచ్చేసింది. ఇది మరింత గొప్ప భాగ్యం. అంటే లోక సంబంధమైన విషయాలను లక్ష్య పెట్టేటువంటి వారు ఎలా నష్టపోతారో, ఏ రీతిగా దేవుని ఆశీర్వాదాలకు దూరమైపోతారో అందుకు మనకి ఖచ్చితంగా ఓర్ఫా రుజువుగానే కనపడతాం. కాబట్టి ఎవరిలా ఉండాలి? ఓర్ఫాలా ఉండాలా, రూత్లా ఉండాలా? ఇద్దరూ వచ్చారు, హెబ్రీయుల కుటుంబంలోనికి ఇద్దరు వచ్చారు. అంటే ఎవరినైతే దేవుడు నా జ్యేష్ఠపుత్రుడని చెప్పాడో, ఎవరినైతే నా స్నేహితుడైన అబ్రహాము సంతతి అని చెప్పాడో ఆ కుటుంబంలోనికి వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ వెనుదిరిగిపోతే ఏమవుతుంది? ఈ లోక సంబంధంగా ఏదో లాభపడ్డామని అనుకుంటారే తప్ప ఈ లోకమే అశాశ్వతం, దాని ఆశ గతించిపోతుంది. అటువంటి దాని మీద ఆశపడి మనం వెనుదిరిగిపోతే లోక సంబంధంగానూ నష్టపోతాం, మరి ముఖ్యంగా ఆత్మీయంగా కూడా నష్టపోతాం. వర్ఫగతి ఏమైందో ఇక్కడితోటే మనకి తెలిసిపోద్ది. దానికి ఎలా దేవుని ఆశీర్వాదాలు వస్తాయి? ఇక రావు. అత్తను పట్టుకుని ఏడ్చింది, అత్తను పట్టుకుని ముద్దు పెట్టుకుంది, కానీ వెళ్ళిపోయింది. కానీ రూత్ అయితే అత్తను హత్తుకుంది అని ఉంది. ఓర్ప కేవలం ముద్దు పెట్టుకుంది. చూడండి 14 వచ్చిన 1:14, వారు ఎలుగెత్తి ఎడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునెను.
రూతు ఆమెను హత్తుకొనెను. ముద్దు పెట్టుకోవడం గొప్ప విషయమా? హత్తుకోవడం గొప్ప విషయమా? హత్తుకుని వెంబడించటం అదే తప్ప కేవలం పైన ప్రేమ చూపిస్తే అది సరికాదు అన్నానికి మనకి వీరిద్దరి జీవితాలు మనకి రుజువులుగా కనబడతా ఉన్నాయి. ఇంకా ఇందులో మూడవ స్త్రీ ఎవరు? నయోమి. ఈ మూడవ స్త్రీ ఎవరికి సాదృశ్యంగా కనబడుతుందంటే, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఏ విషయమో దేవుని దగ్గర విచారణ చేయకుండా దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ దేశంలో తను అనుకున్నంత తనకు దొరకనప్పుడు అసంతృప్తితో బయటికి వెళ్ళిపోవడం కదా. బయటికి వెళ్ళిపోయింది. బెత్లెహేం, రొట్టెల ఇల్లు అని పేరు పొందినటువంటి బెత్లెహేమును వదిలేసి వెళ్ళిపోయింది. అసలు బెత్లెహేమును వదలడమే తప్పనుకుంటే మరి వెళ్ళిన చోటు అదొక శాపగ్రస్తమైన చోటు. 10 తరాల వరకు కూడా యెహోవా సమాజంలో చేరకూడదని ఎవరి గురించి అయితే చెప్పారో ఆ జాతి అసలు బెత్లెహేమును వదలడమే తప్పు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా అక్కడే ఉండాలి, అక్కడే ఉండి దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి. అది మానేసి తనకు వచ్చిన తాత్కాలికమైనటువంటి అసంతృప్తి దానికి లోనైపోయి వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోవడం కూడా శాపగ్రస్తమైన జాతిలోకి వెళ్ళిపోయింది. దాదాపు ఒక 10 రోజుల పాటు నడిచి మోటాములు నెత్తినట్టుకుని నడవాలి కదా. నడిచి 274 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మోయాబు ప్రాంతానికి తను వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడైనా ఒక మంచి ప్లేస్ని ఎంపిక చేసుకోవాలి కదా. మనకి తెలియదా మోయాబు శాపగ్రస్తమైన జనమని? తనకు తెలుసు కదా, దేవుడు ఆజ్ఞాపించాడు కదా. ఈ మోయాబీయులు అమ్మోనీయులు 10 తరాల వరకు కూడా యెహోవా సమాజంలోనే చేరకూడదు అని చాలా స్పష్టంగా దేవుడు చెప్తే కోరుకుని వెతుక్కుని 10 రోజుల పాటు కాళ్ళరిగేలా నడిచి ఆ శాపగ్రస్తమైనటువంటి జాతిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అలా వెళ్ళిపోయిందో అప్పుడే మొదలవుతుంది సమస్య. ఆశీర్వాదాన్ని వదిలిపెట్టేసి చక్కగా నీడపాటు ఉండేవాళ్ళు బయటికి వెళ్ళిపోతే ఇక్కడ చాలా చీకటిగా ఉంది, నీడపాటుని చాలా ఏం కనపడట్లేదు, లైట్ అంతా డల్ అయిపోయింది, కాబట్టి నేను బయటికి వెలుగులోకి వెళ్తాను అంటే ఏమవుద్ది? ఎండలోకి వెళ్తే ఏమవుద్దిరా? నిజమే, చెట్టు కింద డార్క్గా ఉంటుంది, డల్ల లైటింగే ఉంటుంది, పెద్ద బాగా కనపడదు. అలా అని చెప్పేసి వెలుగులోకి వెళ్తే ఏమవుద్ది? ఇప్పుడు వెళ్ళలేదా? ఏమైందో తెలియదా? వెయిట్ మాడిపోద్ది, గుండె మాడిపోద్ది, అంతే కదా. ఇప్పుడు ఆ పని చేసింది. ఇప్పుడు చక్కటి చల్లటి ప్రదేశం, దేవుని రెక్కల కింద భద్రంగా ఉన్నటువంటి బెత్లెహేము అనేటువంటి ఒక మంచి చెట్టు నీడ నుంచి ఇక్కడ అంత వెలుగంతగా లేదు, చాలా మసకగా ఉంటుంది. దూరాన చూడు ఎంత బలగా వెలుతుందో, ఎంత చక్కగా ఉందో అంటూ వెతుక్కుంటూ 53 డిగ్రీల ఎండవేడిలో ఈ ఎండలకు పోయింది. దాంతో మాడిపోయింది. వెంటనే వచ్చేసింది రియాక్షన్, భర్త చనిపోయాడు. ఆ దుఃఖం తీరకుండానే ఒక కొడుకు చనిపోయాడు. ఈ దుఃఖం కూడా తీరకుండానే ఇంకో కొడుకు చచ్చిపోయాడు. 4గురుగా వెళ్ళి 6 అయ్యారు కానీ అక్కడ మళ్ళీ అక్కడికి
ముగ్గురే అయిపోయారు. ముఖ్యులైనటువంటి కుటుంబ ముఖ్యులైనటువంటి ముగ్గురు కూడా వెళ్ళిపోయారు. ఈమె ఇలా జరిగినందుకు గాను దేవుణ్ణి తప్పుపడుతుంది. అది విషయం. మొత్తం మీద రూతుతో కలిసి మళ్ళీ తిరిగి బెత్లెహేము వస్తే కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేసరికి అంతకుముందు నయోమితో పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళు, నయోమితో స్నేహం చేసినటువంటి వాళ్ళు, అమ్మమ్మో నయోమి వచ్చిందంట అని చెప్పేసి గబగబా అందరూ వచ్చేసేసి ఆమెని పరామర్శిస్తూ ఉన్నారు. చూడండి 19వ వచనం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని చెప్పేసి అందరూ పలకరిస్తున్నారు. అందరూ వచ్చేసి పలకరిస్తూ ఉన్నారు. ఓ పలకరింపు, నయోమి కదా అని ఒక పలకరింపు మట్టుకే ఇక్కడ ఇచ్చారు. ఇది రకరకాలుగా ఉంటాయి పలకరింపులు ఇవన్నీ కూడా. ఇటు అందరూ కూడా, అందులో కొంతమంది కూతురు వరుస అయ్యేవాళ్ళు ఉంటారు, కొంతమంది కోడలు వరుస అయ్యేవాళ్ళు ఉంటారు, కొంతమంది అక్క వరుస అయ్యేవాళ్ళు ఉంటారు, కొంతమంది చెల్లి వరుస అయ్యేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు? గబగబా వచ్చేస్తారు. అయ్యి బాబోయ్ ఎన్నాళ్ళు అయిపోయింది అతో, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చావు అని చెప్పేసి ఆయనంత ముఖం ఇంత చేసుకొని వెళ్తుంది కోడల వరుస పిల్ల. అలాగే కూతురు వరుస పిల్ల అయితే, అమ్మ నయ్యమ్మ ఎప్పుడు వచ్చావో బాబు, ఎన్నాళ్ళు అయిపోయింది నిన్ను చూసి అని చెప్పేసి అలా అందరూ కూడా చుట్టూ ముట్టేశారు. తను చుట్టూ ముట్టేశారు. చుట్టుముట్టేస్తే ఇప్పుడు ఈవిడ అంటున్నటువంటి మాట, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వస్తే వీళ్ళందరూ నన్ను ఎంతగానో ప్రేమించి నన్ను పరామర్శించడానికి వచ్చారు, పలకరిస్తున్నారని సంతోషించడానికి బదులు వారిని ఏమంటుందంటే, నన్ను నయోమి అనకండి, నా మాధుర్యమంతా పోయింది, ఇప్పుడు నా బతుకు చేదైపోయింది, మారా అయిపోయింది, కాబట్టి నన్ను మారా అని పిలవండి. అయితే ఇది ఏమనాలి? తను దేవుని కొరకు కనిపెట్టకుండా మీరందరూ చక్కగా ఇక్కడే ఉంటే దూరపు కొండలు నునుపు అని చెప్పేసి ఆశించి నేను మోయాబు దాకా పోయానమ్మా. ఆయన పోవడాన్ని బట్టి నేను చాలా నష్టపోయాను, నా సొంత నిర్ణయాన్ని బట్టి నేను చాలా నష్టపోయాను, నా భర్తను కోల్పోయాను, నా బిడ్డలిద్దరినీ కోల్పోయాను అని చెప్పేసి తను బాధపడుతూ వారితో మాట్లాడాలి. వాస్తవానికి చేయాల్సింది అది. కానీ ఈమె ఏం చేస్తుంది? దేవుణ్ణి నిందిస్తుంది. ఏమంటుంది చూడండి. మొదటిగా ఆమె ఏమంటుందంటే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను. చాలా ఎవరు కలుగజేశారు? ఆయన కలుగజేశాడా? ఆయన కలుగజేశాడా? జవాబు ఇక్కడే ఉంది. తర్వాత నేను సమృద్ధి గలదాననై వెళ్ళితిని. మరి నీకు అంత సమృద్ధి ఉన్నప్పుడు నువ్వు ఈ బెత్లెహేమును వదిలిపెట్టేసి శాపగ్రస్తమైనటువంటి ఆ మోయాబుకు నువ్వు ఎందుకు వెళ్ళాలి? నువ్వు తానే చెప్తోంది సాక్ష్యం. దేవుడు నన్ను ఇక్కడ చాలా సమృద్ధిగా ఉంచాడు, ఈ బెత్లెహేములో నేను చాలా సమృద్ధిగా నన్ను ఉంచాడు, ఇంకా నా తోటి వారికి లేనటువంటిది కూడా నాకు ఇచ్చాడు అని తనే నోటితో సాక్ష్యం చెప్తూ ఈ ఉన్నటువంటి సమృద్ధితో సంతృప్తి చెందకుండా నేను వదిలిపెట్టేసి తను వెళ్ళిపోయి ఏమంటాడు? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను. సమృద్ధి కలదానై వెళితే నన్ను రిక్తురాలిగా చేసేసాడు. రిక్తురాలిగా దేవుడు చేసేసాడా? దేవుడు కెలియోని చంపేశాడా? మహలోని చంపేశాడా? లేకపోతే అయలిమెలకుని దేవుడు చంపేశాడా? మామూలుగా ఎవరి దినాలు పూర్తయిపోతే వాళ్ళు ఇలాగే వెళ్ళిపోతారు. మరి ఆ లెక్కన కూడా ఆలోచించాలి కదా. తను కేవలం దేవుడు మాత్రమే చేశాడు నాకు ఇది, దేవుడు మాత్రమే నన్ను రిక్తురాలని చేసేసాడు, నాకు చాలా దుఃఖాన్ని కలిగజేశాడు. ఎందుకమ్మా ఇంకా నన్ను మీరు నయోమి అంటారు? నయోమి కాదు, ఇక నా పేరు మారా. నయోమి అనక మారా అనండి, మారా అనండి. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? 2 సార్లు చెప్పింది ఈ మాట. నేను నయోమిని కాదు అని 2 సార్లు చెప్పింది. ఎందుకలా నన్ను పిలుస్తారు?
నాలో మాధుర్యమంతా పోయింది, అలా నన్ను ఇంకా మీరు పిలవద్దు. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను, సర్వశక్తుడు నాకు విరుద్ధంగా సాక్ష్యము పలికెను. చూడండి ఎన్ని నేరాలు మోపుతోంది ఇక్కడ. 4 రకాలుగా దేవుని మీద ఈమె కంప్లైంట్ చేస్తుంది. దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకోవడమే ఒక నేరమైతే, అది తెలుసుకుని పశ్చాత్తాపడడానికి బదులుగా మళ్ళీ దేవుణ్ణి నిందించడం, దేవుని మీద నేరాలు మోపడం, ఇది సరైందేనా? చాలామంది ఇలాగే అంటుంటారు. చాలామంది మా ఐదారు దేవుడు అని బొత్తుగా నా మీద జాలి లేదు, నా మీద చేత కన్నేసాడు దేవుడు, ఎక్కడికి వెళ్ళా ఏం లేదు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు. తప్పు మందేమీ కాదు, అంత దేవుడిదే. మనిషికి ఉన్నటువంటి మొట్టమొదటి పనికి మాలిన రోగం ఏంటంటే తప్పు ఒప్పుకోకపోవడం, వాస్తవాన్ని ఒప్పుకోకపోవడం, వారి మీదకి వీరి మీదకి గెంటేయడం, ఆఖరికి దేవుడి మీద కూడా గెంటేస్తున్నారు. ఆ దేవుడి వల్లే నేను మోయాబు పోయాను, ఆ దేవుడి వల్లే నేను నా భర్తను కొడుకుల్ని కూడా పోగొట్టుకున్నాను, ఆ దేవుడి వల్లే నేను రిక్తురాలుగా మారిపోయాను, ఇదంతా దేవుడే చేశాడు నాకు అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉంది. అంతేగాని తను తప్పు ఒప్పుకోవాలి. అవును, నాకు ఇంత సమృద్ధి ఇస్తే ఈ సమృద్ధిని విడిచిపెట్టేసేసి ఇంకా ఎక్కువ కావాలని అత్యాశకు పోయి దురాశకు పోయి నేనే త్వరపడి సొంత నిర్ణయాన్ని తీసుకొని నోట్లో నాలుక లేని మా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఎలేమెలేకి నోట్లో నాలుక లేనుడే, లేకపోతే తనైనా అడ్డుకోవాలి కదా. మనకేం తక్కువైపోయిందే? ఇతరుల కంటే మనం చాలా బాగున్నాం కదా, అన్ని విషయాల్లో మనకు సమృద్ధి ఉంది కదా, ఎందుకు మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఇది అని చెప్పేసి అతను అనున్నా ఆగిపోయేవారే కదా. మన బిడ్డలైనా ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సింది. ఏం తక్కువైంది మనకి ఇక్కడ? మనకి పనికి లోటు ఏమీ లేదు, తింటాకి తిండి దానికి ఏమీ లోటు లేదు, చక్కగా మన ఊర్లో మన ఇంట్లో ఉన్నాము. ఏంటి ఎందుకు వెళ్ళిపోవాలి, వదిలిపెట్టేసి మనం పోవాలి అని చెప్పేసి బిడ్డలు కూడా తను అడిగిన వారిగా లేరు, క్రాస్ చేయలేదు తను. అంటే మొత్తం మీద ఆమె డామినేషనే ఎక్కువ అనమాట, ఇంట్లో ఆవిడ డామినేషనే ఎక్కువ అనమాట. ఇలా కొన్ని సందర్భాల్లో స్త్రీల డామినేషను చాలా నష్టాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఆడవాళ్ళు పెత్తనం చేస్తారు కొన్ని ఇళ్ళల్లో. ఏమవుతుంది? ఇంకా స్వేచ్ఛ వచ్చేస్తుంది ఆవిడకి, ఇంట్లో వాళ్ళందరికీ. అమ్మ బాగా లోకు కదా పిల్లలకి, కూడా పడి అమ్మని సాధించేసి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు, అంతా పట్టుకెళ్ళిపోతుంటారు. కష్టపడి తెచ్చేవాడికి ఏం లేదు, ఇంకా ఈవిడ మటుకు పంచిపెట్టేస్తుంటుంది. ఎప్పుడు చూసినా కరువే, ఇంకా అప్పులు చేసుకునే పరిస్థితులే. ఇప్పుడు కష్టపడి సంపాదించేవాడికి తెలుస్తుంది ఎన్ని డబ్బులు వస్తున్నాయి, దేనికి మనం ఎలా ఉపయోగించుకోవాలా అని తనకు తెలుస్తుంది. ఆవిడకి తెలియదు కదా, ఇంట్లో నీడపడి ఉండి పెత్తనం చేసేటువంటిది. వచ్చిందల్లా విచ్చలవిడిగా పిల్లలకి ఇచ్చేస్తే, ఇంకా దొరికిందల్లా కావాలనుకుందల్లా కొనేస్తుంటే ఏమవుతుంది? అప్పుడు ఇల్లు పోషించలేక ఈయన అప్పులు తెచ్చుకునే పరిస్థితి అయిపోతుంది, అప్పులు పాలైపోయే పరిస్థితి అయిపోతుంది. అలా అని గారు కొంతమంది చక్కగా ఫైనాన్షియల్ మేనేజ్మెంటు ఆడవాళ్ళు కూడా బాగా చేస్తారు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంటే, భర్త కొంచెం అమాయకుడైతే భార్యని కాస్త తెలివైనదిగా ఉంచుతారు. కొంతమంది భర్త బాగా తెలివిగా ఉంటే భార్య కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు సమవుజ్జీలైతే అతకదు గొడవ, ఇద్దరు సమవుజ్జీలైతే అతకదు, ఇంకా కష్టమైపోతుంది. అందుకని ఇది అంతకు తగ్గ బొంత అంటారు చూడండి, దేవుడు ఆ రకంగా జతపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మా బావగారు ఉన్నాడు, ఆయనకి
ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏమీ తెలియదు పాపం. వెళ్ళిపోయి ఉద్యోగం చేస్తాం, జీతం పట్టుకొస్తాం అంది. ఇక అక్క మేనేజ్ చేసేది. ఆయనకి బట్టలు కొనడం, ఆయన టవల్ కొనడం, ఆయన ఆయిల్ కొనడం కూడా ఆవిడ పనే. రోజు రిక్షా ఎక్కి వెళ్ళడానికి, అక్కడ టిఫిన్ చేయడానికి డబ్బులు జేబులో పెడుతుంది. ఆయన తక్కువే లేదు, ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులున్నా అదే చేసేది. కాబట్టి తనకి లోటు అనేది లేకుండా తన అవసరాలన్నీ తీరుస్తూ డబ్బులు జాగ్రత్త పెట్టి భీమవరం లాంటి చోట 12 సెంట్లు స్థలం కొంది. అక్కడ 2 ఇళ్ళు కట్టింది. తన పత్రమే 2 ఇళ్ళు కట్టింది. ఆయన తెలియదు ఫైనాన్షియల్ మ్యాన్ అని తెలియదు. ఇద్దరు ఉద్యోగస్తులే. ఆవిడ టీచరు, ఈయనేమో కోర్టులో పనిచేసేవాడు. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటాయి. అదే సమయంలో మళ్ళీ మా అత్తగారు మామగారి దగ్గరికి వస్తే ఇక్కడ సీన్ మారిపోద్ది. ఇక్కడ ఎవరిది వారిది, ఎవరిది ఇంకా వారిదే. ఇంకెవరిదే వారిది అంటే ఏం సంపాదిస్తారు? ఆయన అలా ఖర్చు పెట్టాలంటే ఇప్పుడు దీన్ని ఖర్చు పెట్టేసుకుంటే ఇక సంపాదించేది ఏముంటుంది? ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉండి కూడా వాళ్ళ నాన్నగారి ద్వారా ఆవిడకి వచ్చిన పొలాలు కూడా అమ్మేసుకున్నారు. ఇంకా ఈ పొలాలు, ఈ ఉద్యోగాలతోటి ఇంకా సంపాదించాలి. అది లేదు, ఈ పొలాలు కూడా అమ్మేసి సరిపల్లిలో ఉండేది పొలం వాళ్ళ తాతోళ్ళకి. ఒక్కతే కూతురు, ఆయనంతా ఆవిడదే. ఆ సరిపల్లిలో ఎంత ఖరీదు అదే అమ్మేశారు. కానీ అమ్మేశారు ఇక. ఎందుకంటే ఎవరి పెత్తనం వాళ్ళదే, మేము దీనికి అయింది. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. అల్లుడు గౌరవంగా వచ్చారంటే కనీసం పండక్కి బట్టలు ఎట్టే పరిస్థితి కూడా ఉండేది కాదు. వాళ్ళ నాన్న 300కో 350కో డీడీ తీసి పంపించేవాడు. అక్కడ కొని తెచ్చుకోవడం. ఎవరు చేయాలి పని? ఇంటికి గౌరవంగా ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు ఏకస్తులే అత్తారు పెట్టాలి. ఆయన పంపించాడు కదా అంటే ఈవిడ ఊరుకుంటుంది అనమాట. ఇంక గౌరవాలు ఎలా దొరుకుతాయి? గౌరవం ఉండదు, మర్యాదలు ఉండవు, సంతృప్తి ఉండదు. ఎవరో ఒకరి చేతి మీద అది నడిస్తే గౌరవంగా ఉంటుంది. 2 పెత్తనాలు అనుకున్నప్పుడు సంపాదించలేని పరిస్థితి, ఉన్నాయి కూడా పోతాయి, ఉన్నాయి కూడా పోయేటువంటి పరిస్థితి. అందుకే సాధారణంగా దేవుడు ఏం చేస్తాడు? ఒకరు వీక్ అయితే ఒకరిని కొంచెం స్ట్రాంగ్ చేస్తాడు, అలానే పుట్టిస్తాడు. మా బావ వీక్, ఆవిడ స్ట్రాంగ్, చక్కగా సంపాదించింది. ఆ స్థలం, ఆ ఇల్లు 1,30,00,000కి అమ్ముకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఆవిడ సంపాదించిన కష్టార్జితాన్ని అలా ఉంచకుండా కొడుకులు దాన్ని అమ్మేసేసారు. అమ్మేసేసి పని చేసుకుని ఒకడేమో చిన్నమేరం వెళ్ళిపోయాడు. కోటి మొత్తం మీద కొంతమంది ఆడవాళ్ళ పెత్తనం చేస్తే మేలు జరుగుతుంటాయి. కానీ చాలా మట్టుకైతే ఇబ్బందే ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి అమ్మ లోకువ, అమ్మని బాగా దువ్వేస్తారు, లాగేస్తారు అమ్మ దగ్గర నుంచి. కాబట్టి లోటు ఎక్కువ వస్తుంది, ఇబ్బంది ఎక్కువ వస్తుంది. అది తండ్రి భయం అనేది ఉన్నప్పుడు బాగుంటుంది ఆ ఇల్లు ఎప్పుడు కూడా. ఇక్కడ ఈ నయోమి గారి ఇంట్లో ఆవిడ హ్యాండే రైజ్ అనమాట. ఇక్కడ ఎంత సమృద్ధి ఉన్నా సరే, అంటే ఆ బెత్లెహేములో చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికంటే తను బాగున్నాను అనే సంగతి తనకే తెలుసు. వాళ్ళందరూ తిండి కొట్టుమెట్లాడుతున్నారు కానీ ఈవిడికి ఏ లోటు లేదు. అందుకే సమృద్ధి గలదాననై నేను వెళ్ళాను అని చెప్తాను తనకు తానే. మరి సమృద్ధి కలిగినప్పుడు తను ఎందుకు వెళ్ళాలి? అసలు వదిలిపెట్టి ఎందుకు పోవాలి? ఉన్నదానితో సంతృప్తి చెందనప్పుడే వస్తాయి ఇబ్బందులు. ఉన్నదానితో సంతృప్తి లేనప్పుడే ఇబ్బంది అవుతుంది. చక్కగా తొక్కుకోవడానికి సైకిల్ ఉంది, అది కూడా లేనికుండా నడిచి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఆ సైకిల్తో సంతృప్తి చెందకుండా నాకు బైక్ కావాలి అని పేచి పెట్టి అప్పు చేసి బైక్ కొనుక్కొచ్చుకుంటే ఆ అప్పుకి వడ్డీ కట్టాలి,
ఈ బైక్కి వడ్డీ కట్టాలి. ఎవరినైనా అడుగుతుందా? రోజు పొయ్యొద్దు అందులో కొని ఆ డబ్బులకి వడ్డీ కట్టాలి, మళ్ళీ దీనికి కూడా వడ్డీ కట్టాలి. ఏమవుతుంది అప్పుడు? పర్లేదు, ఈ పంట కాకపోతే వచ్చే పంట బాగా వస్తుంది అనే ధీమా ఉన్న వాళ్ళకి సరిపోద్ది. ఒక సంవత్సరంలో 2 సంవత్సరాల్లో క్లియర్ అయిపోద్ది. అది లేనప్పుడు ఏం చేయాలి? ఆ ఉప్పులోడు ఒత్తిడి చేస్తే ఈ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయాలి. ఇంక జీవితం అంతా అప్పులే అప్పులే అప్పులే. అలా కాకుండా ఉన్న సైకిల్తో సంతృప్తి చెందితే, ఇది కూడా లేకుండా నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు నాకు దీన్ని ఇచ్చాడు అని తను తృప్తిగా ఉంటే, ఆ తర్వాత చేయి సాగినప్పుడు ఎప్పుడో బైక్ కొనుక్కోవచ్చు. అంతే కదా? అలా ఉన్నదాంతో సంతృప్తి చెందకపోవడం. 1000 రూపాయలు సెల్ ఫోన్ చాలు. దాంతో సంతృప్తి చెందకుండా నాకు 20,000 కావాలనుకున్నప్పుడు ఆ డబ్బులు లేకపోతే 20,000 అప్పు తీసుకొచ్చి కొంటే చాలా కాస్ట్లీగా ఉంది, భలే ఉందని చెప్పి ఎవడో దుబ్బెత్తాడు. ఎందుకంటే మన కొండమ్మ వస్తుంది చూడండి, కొండమ్మ తాడేపల్లి గురించి వచ్చింది కదా, మొన్న వచ్చింది కదా. వాళ్ళ పిల్లకి మంచి స్మార్ట్ ఫోన్ కొనిస్తే జేఎన్టీయూలో ఇంజనీరింగ్ అవుతుంది, తన అక్కడ వచ్చిన సీట్ తనకి జేఎన్టీయూలో వచ్చింది. ఆ సెల్ ఫోన్ దొబ్బేశారు. నేను చెప్పాను అప్పుడే, అమ్మ వీళ్ళకు రకరకాల మనుషులు ఉంటారు తల్లి, మరీ కాస్ట్లీగా కనపడకో, అది చూసారంటే ఎవరో ఒకరు నొక్కేస్తారే, మాట్లాడడానికే కదా, చిన్నది ఉంచుకో సరిపోద్ది, అమ్మలతో మాట్లాడడానికే కదా, అక్కడున్న పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకుంటే అప్పుడు నీ అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు అని నేను ఇక్కడ చెప్పా, చిలక చెప్పినట్టు. వెళ్ళా, నాకు కావాలి, నాకు వస్తాను స్మార్ట్ ఫోన్ కావాలని వెళ్ళే ముందే కొనిపించుకుని వెళ్ళింది. వెళ్ళడం పాపం ఎడ కొట్టేసాడు. చూడండి ఇప్పుడు పాప మళ్ళీ ఏంటి, వాళ్ళ నాన్న జట్టు పని చేస్తాడు, రోజు సంత మార్కెట్లో మూటలు మోస్తే తప్ప గడవదు. ఆ చెయ్యి చాలదన్నట్టు ఆ పిల్ల కూడా పాపం ఏం చేస్తుందంటే ఏదో హాస్టల్లో వంట చేస్తుంటుంది, తను కూడా వంట చేస్తుంటారు. అలా ఆయన సంపాదన సాయంగా ఆ రకంగా వాళ్ళు బతుకుతారు. అటువంటి వాళ్ళు మరి 20,000 స్మార్ట్ ఫోన్ కొనాలంటే ఎంత కష్టం. అది కాస్త దుబ్బేశారు, దొంగలు కొట్టేశారు. ఏం చేస్తుంది, నా సెల్ ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ దీనికి వడ్డీ కట్టాలి. వాళ్ళకి ఊరినే అడుగుతారా, ఊరినే చూస్తారా? సెల్ ఫోన్ పోయిందంటే మళ్ళీ చేతులు తడితే తప్ప ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. ఒకవేళ దొరికినా అందులో సగం రేటు మళ్ళీ మన దగ్గర లాగేస్తారు. ఉన్నది పోగొట్టుకోవడం తప్ప ఏం లాభం లేదు, మెలగండి ఊరుకుంది పాపం, అంతే, ఇంకేమీ లేదు. చూడండి, ఇలా ఎప్పుడు జరుగుతుంది? అమ్మలు ఊకువ కాబట్టి పిల్లలు ఒత్తిడి చేస్తారు. అది నాన్న పెత్తనం అనుకోండి, కష్టం ఆయనకే తెలుసు, ఆయన రెక్కలు ముక్కలు చేసుకుని చెమ్ములు పట్టుకొస్తున్నాడు. కాబట్టి ఇప్పుడైతే దీన్ని మనం కొనే స్తోమత మనకు లేదురా బాబు, మెల్లగా కొందాంలే, దీంతో తృప్తిపడు అని చెప్పి కాస్త ఒప్పిస్తారు. వాళ్ళు కూడా నాన్న అంటే కొంచెం భయం కాబట్టి సర్దుకుపోతారు. అమ్మంటే అంత భయం ఉండదు, సర్దుకుపోయే పరిస్థితి ఉండదు. ఈవిడ పెత్తనం ఆయన నోరు మెదపలేదు, ఆవిడ పెత్తనం కొడుకులు కూడా నోరు మెదపలేదు. దాంతో ఇప్పుడు ఇంత సమృద్ధి ఉంటే ఈ సమృద్ధిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోవడం ఎక్కడికి పోయింది అంటే మళ్ళీ ఒక శాపగ్రస్తమైనటువంటి దేశానికి వెళ్ళిపోయింది. ఇది పూర్తిగా దేవుణ్ణి సంప్రదించకుండా తన సొంత నిర్ణయంతో చేసినటువంటి పని. సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా ఏమవుతాయి? దుఃఖాన్ని తీసుకొస్తాయి. అమ్మ సారమ్మ తన సొంత నిర్ణయానికి పోయింది. నీకు బిడ్డనిస్తాను అని దేవుడు చెప్పాడు. కాలం గడుస్తున్న కొద్దీ వయసు పెరిగిపోతుంది అనేటువంటి ఒక భయం వచ్చింది. ఆశ సన్నగిల్లిపోయి, నాకు ఇదిగో నా దాసి ఈ హాగరు నీకు భారీగా ఇస్తున్నాను, తన ద్వారా నాకు వారసునిమ్మని చారమ్మ గారే అబ్రహాం గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇచ్చింది. దాసి భార్య అయిన తర్వాత ఇప్పుడు సీట్లు మారాయి. అంతకుముందేమో ఈవిడ పైన కూర్చునేది, ఆమె కింద కూర్చుని ఆ పళ్ళు అయ్యి కోశలు అందిస్తూ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఆమె భార్య అయ్యి ఆమె గర్భం ఫలించిందో ఆవిడ పైన కూర్చొని ఈవిడ కింద కూర్చొని అందించాల్సి వస్తుంది.
ఒక్కసారి యజమానురాలు కాస్త పనిదారులాగా అయిపోయేసరికి ఎంత బాధ కలుగుద్ది. చాలా దుఃఖం వచ్చేసింది. వచ్చేసి మళ్ళీ అబ్రహాం గారి మీద నిందలేస్తుంది. నా అవసరం నీకు తగలకపోదు, దేవుడు తప్పకుండా నీకు తీరుతాడు అంటుంది. చేసింది ఆవిడ, ఈయనేమి అనలే, బలవంతం చేసింది. ఇంత చేసి కష్టం వచ్చేసరికి మళ్ళీ నింద ఆయన మీద మోపుతుంది. అలాగే ఇంత చేస్తాం, మళ్ళీ నింద దేవుడి మీద మనం మోపుతాం. ఆయన అన్నాడు, ఆమె నాకు భార్యగా ఇచ్చావు కాబట్టి ఇప్పుడు తను నేను ప్రేమిస్తాను అనుకుంటావేంటి నువ్వే నా భార్యవి, అది నీకు ఎప్పటికీ దాసియే, నీ ఇష్టం, నీ చేతిలో ఉంది, ఏం చేసుకుంటావు చేసుకోనండి. కాబట్టి అక్కడ శారమ్మ గారి తప్పిదమే తన దుఃఖానికి కారణం. అత్తగారిని అనుసరించింది రెబెక్కమ్మ. తన కడుపులో పిల్లలు ఉండగానే పెద్దోడు చిన్నోడికి దాసుడవుతాడు అని దేవుడు చెప్పేశాడు. అయినా సరే సంతృప్తి చెందకుండా ఏదో విధంగా నా కొడుక్కే దీవులన్నీ తెచ్చేయాలి. దేవుడే చెప్పాడుగా పెద్దోడు చిన్నోడికి దాసుడవుతాడని. దేవుని చిత్తానికి వదిలేయాలి కదా. అది మానేసి ఆ పెద్ద కొడుకుతోటి ఇస్సాకు చెప్తున్న మాటలు గోడకి చెవి ఆరిచ్చేసి వినేసేసి రే బాబాయ్, రే రారే నాయనోయ్, మీ నాన్న మీ అన్నం దీవించేస్తానన్నాడు రోయ్, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి గుడి పిల్లలు పట్టుకురమ్మని దాన్ని వండేసేసి ఆ తర్వాత ఏదో చర్మాలు పట్టుకొచ్చి చేతులకి మెడకి పెట్టి, అంటే ఏషావు ఒళ్ళంతా ఎంట్రుకలు ఉంటాయంట, యాకోబు గారికి నున్నంగా ఉంటాడంట. కాబట్టి తడిమి చూసినప్పుడు మళ్ళీ తేడా వచ్చేద్దని మళ్ళీ చర్మాలు కప్పి మళ్ళీ ఏషావు కొట్టుకునే స్ప్రే కూడా, ఆ వాసన కూడా ఈయన కొట్టేసి పంపించేసి వెళ్ళి దానికి పెట్టేసి అడొచ్చేతరు మళ్ళీ అని చెప్పేసి తొందర పెట్టేసింది. నిజమే, పాపం మోసపోయాడు భర్త, చూపు అంటల్లా, వయసు పెరిగిపోయింది. అలాంటి భర్తను మోసం చేసేసింది. పాపం వద్దన్నాడు యాకోబు, వద్దమ్మా అన్న. అయినా సరే ఒత్తిడి చేసేసింది. పాపం తిన్నాడు అని దీవించేసాడు, అయిపోయింది. తర్వాత వచ్చాడు ఏశావు, అగ్గి మీద గుగ్గులం అయిపోయాడు. పాపం ముందు చాలా ఏడ్చేసాడు, ఆ తర్వాత కోపం కళ్ళు ఎరిపెక్కిపోయి, ఇంత పని చేస్తాడా వీడు, నా ఆశీర్వాదాలన్నీ కొట్టేస్తాడా, నాన్న వెళ్ళిపోయి కాలం వచ్చింది, నా జాగ్రత్తగా పంపించేసిన తర్వాత వాడు అందు చూస్తానని చంపేస్తాను సరికల్లా మళ్ళీ అరు బాబోయ్ నేను చంపేస్తానంటున్నాడు, నాయనోయ్ వద్దుర బాబు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నువ్వు అని మళ్ళీ వెళ్ళిపోయింది. పాపం అమాయకుడు ఇస్సాకు. ఏమయ్యో, ఆ పెద్దడు ఈ చుట్టుపక్కల ఈ పనికి మళ్ళీ జాతులను అందరినీ చేసుకుని మనల్ని బాధ పెట్టేది చాలదా, వీడు కూడా ఇక్కడ వాళ్ళని చేసుకోవాలా, వద్దు వీడిని మా అన్నగారింటికి బాబాయ్ అని చెప్పి. అసలు విషయం వేరు. దాంతో వెళ్ళి బాబు మీ మేనమామ ఇంటికి వెళ్ళు, అక్కడ మన పెళ్లి చేసుకో అని పంపించేశాడు. ఇప్పుడు ఏమైంది రెబెక్కమ్మ పని, ఇద్దరు కొడుకులు దూరం అయిపోయారు. ఇద్దరు కొడుకులు కానీ కూడా సంతులేనిది అయిపోయింది. ఉన్న కొడుకు ప్రేమ దొరకతావు, ప్రేమించే కొడుకు కళ్ళు ఎదురకుండా లేడు. ఎంత దుఃఖం ఇది. ఎవరు దీని కారకులు? ఆమె యొక్క సొంత నిర్ణయం. దేవుడే చెప్పాడు, అమ్మా నీ కడుపులో నుండి 2 జనపదాలు వస్తున్నాయి, ఒకదానికంటే ఒకటి బలమైనది, పెద్దోడు చిన్నోడికి దాసుడుగా మారిపోతాడు అని దేవుడే చెప్తే ఇది మరి సొంత నిర్ణయం. అసలు ఇదేం పక్షపాతం? బిడ్డల మీద పక్షపాతాన్ని చూపించవచ్చు. అసలు చూపిస్తే అలాగే ఉంటుంది. ఇంకా ఇప్పుడు కూడా కొంతమంది తల్లులు ఒకరిని ప్రేమిస్తుంటారు, ఒకరిని ప్రేమించరు. కొంతమంది మగవాడిని ప్రేమిస్తారు, ఆడపిల్లని ప్రేమించరు. కొంతమంది ఆడపిల్లని ప్రేమిస్తారు, మగవాడిని ప్రేమించరు. అది ఇదే మాయ రోగాలు. ఇద్దరు నీ పిల్లలే కదా, కొడుకైనా కూతురైనా నీ పిల్లలే కదా, వాళ్ళిద్దరిని ఒకలాగా నువ్వు ప్రేమించాలి. ఆ తేడా నువ్వు చూపించిన రోజున నష్టపోయేది ఎవరు? నువ్వే. నీ వయసు ఉడికిపోయిన తర్వాత ఇవన్నీ వీళ్ళు మనసులో పెట్టుకుంటారు. ఆడు చూసావు కదా, అన్నీ ఆడికి దోచిపెట్టావు కదా, ఇలా ఆడి దగ్గరికి ఇల్లు అంటారు. ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? ఇది తీర్పు నువ్వే రాసుకున్నావు. నువ్వు ఒక పక్షపాతాన్ని చూపించి తీర్పు
నీకు నువ్వుగానే నేను రాసుకుంటున్నావు అంతే. అలా ఎప్పుడూ చేయకూడదు అసలు. ఇద్దరు బిడ్డలను ఒకేలా చూడాలి. అస్సలు తేడాలు అస్సలు కనపడనీయకూడదు. అలా కనపడనీయకూడదు అంది. తర్వాత వాళ్ళు నేను చూస్తారా చూడరా అది తర్వాత సంగతి. అందులో నీ పాత్ర ఏమీ ఉండకూడదు. ఆ జాగ్రత్త వహించాలి ఖచ్చితంగా. రేపుకమ్మ ఈ పక్షపాతాన్ని చూపించడాన్ని బట్టి ఇద్దరు కొడుకులు లేనిది అయిపోయింది. ఇద్దరు కొడుకులుండి కూడా ఎవరు లేనిది అయిపోయింది. తనకి దుఃఖమే. ఇది పక్షపాతాన్ని చూపించడాన్ని బట్టి, సొంత నిర్ణయాలు చేయడాన్ని బట్టి వచ్చేటువంటి కష్టాలు. ఇక్కడ సొంత నిర్ణయం చేసి భర్తని బిడ్డల్ని తీసుకుని శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళిపోయి దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకున్న తాను అందుకు ప్రతిఫలాన్ని అనుభవించిన తర్వాత కూడా తన తప్పు తాను తెలుసుకోకుండా, తను పశ్చాత్తాపడకుండా దేవుని మీద నిందలేస్తుంది. ఆ తర్వాత నయోమికి ఆదరణ దొరికింది, కానీ నయోమిని బట్టి కాదది, రూతును బట్టి. దేవుని పట్ల రూతు చూపించినటువంటి విశ్వాసం, నమ్మకం, తన కమిట్మెంట్. ఎప్పుడైతే నేను నీ ఇంటికి వచ్చానో, నీ ఊరే నా ఊరు, నీ దేశమే నా దేశం, నీ జల్లే నీ దేవుడే నా దేవుడు, నన్ను వేరు చేయొద్దు, నువ్వు ఎక్కడ మృతి పొందితే నేను అక్కడ మృతి పొందుతాను, నిన్ను ఎక్కడ బాధ పెడతాను, నన్ను కూడా అక్కడే బాధ పెడతాను అని కమిట్మెంట్ తోటి తన దేశాన్ని, తల్లిదండ్రుల్ని అందరినీ ఇక్కడ వదిలేసేసి ఒక ముండమో పైనటువంటి ఏమీ చేయలేనటువంటి ఒక ఆమెను వెంటబడి ఇక్కడ దాకా తను వచ్చేసింది. కేవలం తాను చూపించిన విశ్వాసాన్ని బట్టి నయోమికి తర్వాత ఆదరణ దొరికిందే తప్ప నయోమి ప్రవర్తనకైతే దేవుడు అలాంటి ఆదరణ అస్సలు చూపించడు కాక అటువంటి నిందలు మోపింది దేవుడి మీద. చాలా కఠినం కదా. ఏమంటాడు, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశాను. దేవుడు దుఃఖం కలిగేయడం ఏంటి? ఆయన ఏమైనా చాడిస్టా? కేవలం ఆయన ప్రేమగలడు కదా, కేవలం ఆయన ప్రేమగలడు. ఆయన ఎందుకు దుఃఖాన్ని కలిగజేస్తాడు మనకి? ఆయన దుఃఖాన్ని కలిగజేస్తాడా? నాకు సర్వశక్తుడు నాకు చాలా దుఃఖాన్ని కలిగించాడు. నేను సమృద్ధి కనదాలని వెళ్ళాను, నన్ను రిక్తురాలిగా తీసుకొచ్చాడు. యెహోవా నాకు విరుద్ధముగా సాక్ష్యము పలికని. ఇది మటు కరెక్టే, దీన్ని ఒప్పుకోవాలిగా. అవును, నా ఆలోచనకు విరుద్ధంగా సాక్ష్యం పలికి. కానీ దేవుని వాత్సల్యతకు అసలు కొలమానం లేదు. అనర్హుల పట్ల ప్రేమ చూపించడమే వాత్సల్యత అంటే. అనర్హులం మనం, యోగ్యత లేని వారం, పదే పదే తిరుగుబాటు చేస్తున్న వారం, సంతృప్తి చెందకుండా దేవుని మీద నిందలు మోపుతున్నటువంటి వారం. అలాంటి మన మీద ఆయనకి ఇంకా కొత్తగా వాత్సల్యత ప్రతిరోజు పుడుతూనే ఉందంట. అలాంటి వాడు మన దుఃఖాన్ని కలిగిస్తాడా? ఖచ్చితంగా కలిగించడు. కాబట్టి ఇక్కడ నయోమి మాటలు సరైనవేనా? సరైనవి కావుగా కాదు. అలాగే 78వ కీర్తన 38వ వచనాన్ని చదువుదాం. అయితే ఆయన వాత్సల్యత పూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. ఆయన వాత్సల్యపూర్ణుడు. అది చాలా సంపూర్ణంగా ఉంటుంది. ఇది మన దోషాలను క్షమించేదిగా ఉంటుంది, పరిహరించేదిగా ఉంటుంది. కానీ దాన్ని దాటిపోయింది ఈ నయోమి ఆలోచన. దాన్ని దాటి వెళ్ళిపోయింది. భర్త చచ్చిపోయినప్పుడు తప్పు తెలుసుకుని వెనక్కి తిరిగి వచ్చేసేయాలి. మనం ఇక్కడ రావడాన్ని బట్టి చాలా తప్పు చేసాం. మనం ఆశీర్వాదకరమైనటువంటి దేశాన్ని వదిలిపెట్టేసి, యెహోవా దేవుని ప్రజలను వదిలిపెట్టేసి శాపగ్రస్తమైన ఈ జనాల్లోకి మనం వచ్చేసాం. దానివల్లే మనకు వచ్చినటువంటి ఈ నష్టం ఇది. బాబు ల్యాండర్ బాబు వెళ్ళిపోతాం, మనం ఇంకా ఇక్కడ ఉండదు, ఈ దేశంలో మనం ఉండకూడదు, ఉంటే ఇంకా నష్టం వస్తుందని చెప్పేసి బయలుదేరి తీయాలి. కానీ తీసిందా? నేను బయలుదేరి తీయలే.
అంటే తన తప్పు తెలుసుకున్నది కాదు. ఇంకా ఒక కొడుకు పోయాడు, ఇప్పుడు ఇంకో స్ట్రోక్ ఇది. ఇప్పుడైనా ఆ ఉన్న వండి తీసుకుని వచ్చేయాలి కదా. అరే బాబు, నాన్న పోయాడు, సోదరుడు పోయాడు, వద్దురా బాబు, ఈ దేశం మనకొద్దు, ఇది శాపగ్రస్తమైన దేశం, మనం వెళ్ళిపోదాం మన దేశానికి అని బయలుదేరి తీసిందా? మొత్తం పోయేదాకా అక్కడే కూర్చుంది. తనలో ఏమాత్రం కూడా మార్పు అనేది లేదు. ఏమాత్రం కూడా తన నిర్ణయం మీద తనకి పశ్చాత్తాపం అనేది లేదు. తను చేసింది రైటే అనుకుంటుంది. అందుకే దేవుని మీద నింద మోపేదిగా ఆమె కనబడతా ఉంది. ఆయనైతే వాత్సల్యపూర్ణుడు. మన దోషాలను పరిహరించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆవిడ ఎలేమెల్లకి పోవడంతో వెంటనే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, నాయనా నేను తప్పు చేశాను, నువ్వు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆ దేశం, రొట్టెలు ఇల్లు లాంటి ఆ దేశాన్ని వదిలిపెట్టేసేసి దూరపు కొండలు నులుపు అనుకుంటూ ఎక్కడియో చూసి నేను ఆకర్షితురాలను అయిపోయి వచ్చేసాను, తప్పు చేశాను, దయతో నన్ను క్షమించు నాయన, ఇదిగో వెళ్ళిపోతున్నాను మళ్ళీ మా దేశానికి అని తనుంటే ఆ తర్వాత నష్టం నివారణ జరిగేదే. అసలు లేదు. సర్వం కోల్పోయేదాకా తనలో మార్పు అనేది లేదు. ఇవి ఒకేసారి ముగ్గురిని మొత్తాడా? అలా మొత్తగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎందుకు ఇలా చేస్తాడు? ఒకటైనప్పుడైనా మనం మారతామేమో అని. ఒకటి జరిగినప్పుడు ఒకసారి పునరాలోచనకి వెళ్ళిపోయి మనం తప్పుగా నడుచుకున్నామా అని చెప్పేసి దాని గురించి విచారణ చేసుకుని దిద్దుకుని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని కదా నిర్ణయాన్ని మార్చుకోవాలి. అది లేనప్పుడే కదా. అది లేనప్పుడు ఇంకా 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 పెరిగిపోద్ది పనిష్మెంట్. ఇంకా ఇంకా పనిష్మెంట్ పెరిగిపోయేటువంటి పరిస్థితులు. తర్వాత చూడండి, ఆ 103 కీర్తన 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి, వాత్సల్యత సమృద్ధి కలిగినటువంటి వాడు. అలాంటి వాడు ఏ రీతిగా మనకి అన్యాయం చేస్తాడు? ఏ రీతిగా నష్టాన్ని కలిగిస్తాడు మనకి? ఆయన స్వభావానికి విరుద్ధమే అది. ఆయన స్వభావానికి అది పూర్తిగా విరుద్ధం. కేవలం మన ప్రవర్తనే దానికి కారణం. ఆ విషయాన్ని గుర్తెరగకుండా ఇంకా దేవుని మీద నిందలు మోపడం అనేటువంటిది మరింత నష్టాన్ని తెచ్చిపెట్టుకుంటాం. ఇంకా చూడండి, యోవేలు 2వ అధ్యాయము 13వ వచనం, నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును. ఆయన స్వభావం అది. ఆయన అత్యంత కృప కలిగినటువంటి వాడు, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. ఆయన కరుణామూర్తి, వాత్సల్యత కలిగినటువంటి వాడు. ఒక్కసారి కనుక చూడండి, మనం పిల్ల మీద గట్టిగా కోపం వచ్చి బెత్తం వేసుకుని కొడతాకి వెళ్ళామనుకోండి, పిల్ల తీవ్రంగా ఏడిచేసింది అనుకోండి, ఏం చేస్తావు? ఇంకా కొట్టేస్తావా? చాలా దీనంగా అలా ఏడిచేసరికి ఆ కర్ర పక్కన పడేసి నా బాబాయ్ అని పట్టేసుకుని హత్తేసుకుంటాం. అది కదా మనం చేసేది. మంచోళ్ళు కానీ మనమే అలా చేస్తుంటే మంచివాడైన దేవుడు, లేదు నేను నిర్ణయం ప్రకటించాను, నువ్వు నాశనం అంతే, నువ్వు ఏడిసినా మొత్తుకున్నా నువ్వు నాశనం అంతే అని చెప్పేసి అంటాడు ఆయన. ఖచ్చితంగా అలా అనేవాడు కాదు. తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. నినివే పట్టణస్థులు వారి గురించి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నినివే పట్టణాన్ని 40 దినాల లోపల నాశనం చేస్తానని చెప్పినటువంటి వాడు. వారందరూ కూడా నేల మీదకి దిగి బూడిద పూసుకొని గోనె పట్టు కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసేసరికల్లా వెంటనే నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు. నువ్వు ఇల్లు చక్క పెట్టేసుకో, నువ్వు చనిపోబోతున్నావని హిజ్కియాకి చెప్పించాడు యెషయాతో. మళ్ళీ హిజ్కియా వెంటనే పశ్చాత్తాపడి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. యెషయా ఇంకా ఆ ఇంటి ఆ లోపల భాగానికి దాటి బయటికి రాకుండానే మళ్ళీ పిలిచి వెళ్ళు, పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు.
లేదులే, ఇంకో 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చానని చెప్పు, వారం రోజుల్లో లేచి తిరుగుతాడని చెప్పు. ఆయన మళ్ళీ పంపించాడు. ముందు ఒక నిర్ణయం తీసేసుకున్నాడుగా, మరి ఎందుకు మార్చుకున్నాడు? ఆయన నిర్ణయాన్ని మార్చగలిగేటువంటి దుఃఖం అది మనకు ఉండాలి. తప్పు ఒప్పుకుని దుఃఖపడాల, అతిక్రమాన్ని ఒప్పేసుకుంటూ దాన్ని విడిచిపెడుతూ దుఃఖపడాలి. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అప్పుడే మారు మనసు వచ్చుద్ది. అది దేవునికి చాలా ఇష్టం. అప్పుడు ఆయన నిర్ణయాల్ని ఖచ్చితంగా మార్చుకునేటువంటి వాడే. ఇంత వాత్సల్యత కలిగిన వాడు నయోమికి అన్యాయం చేశాడా? నయోమికి వ్యతిరేకంగా తీర్పు తీర్చడం అంటూ కరెక్టే. తన ఆలోచనలకు వ్యతిరేకమైన తీర్పు, తన అత్యాశకు వ్యతిరేకమైన తీర్పు, రొట్టెల ఇల్లు అనేటువంటి దాన్ని ఏమాత్రం కూడా లక్ష్యింపకుండా, శాపగ్రస్తమైన దేశం మోయాబు అనేదాన్ని కూడా లక్ష్య పెట్టకుండా అక్కడికి వెళ్ళిపోయిన దానికి దేవుడు తీర్పు తీర్చాడు. తప్పదు, తీర్చాడు. అది ఇంకో లక్షణం ఏంటైంది? దయ, కరుణ, తర్వాత దయ. దయగలిగినటువంటి వాడు, చాలా దయగలిగినటువంటి వాడు. చూడండి, దినవృత్తాంతములు 2వ పుస్తకం 30వ అధ్యాయము 9వ వచనం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను, చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. దేవుడు అలా పుట్టిస్తాడంట. ఆయన వైపు మీరు తిరిగితే కనుక మీరు చెరగా పోతే పోయి ఉండొచ్చు, కాక పోయినప్పటికీ కూడా మీ బిడ్డల మీద ఎవరైతే మిమ్మల్ని చెరగా తీసుకొని పోయారో వారికి దయ పుట్టించేటువంటి వాడు. చెరకు పోయినా దాసీలుగా దాసులుగా అమ్మబడినా వాళ్ళు అక్కడ దాసులుగా ఏముండరు. అలాంటి వాడైనా, అలాంటి వాడు కదా. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దాసీలుగా ఉన్నారు అక్కడ, దాసులుగా ఉన్నారు అక్కడ, లేరే. యోసేపు దాసుడిగా అమ్మబడ్డా ఆయన దాసుడిగా ఉన్నాడా? దాసుడిగా లేరే. దేవుడు వారిని దాసులుగా ఏం వదిలిపెట్టలే. అలాగా ఆయన లక్షణం అది, ఆయన స్వభావం అది. కాబట్టి ఆయన దయ అంత గొప్పది. అయితే మనమైతే పశ్చాత్తాపడాలంతే, చేసిన తప్పును తెలుసుకోవాలి. ఇలా నేను తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను నాయనా, అందుకు రకరకాలుగా మనుషులు నన్ను ఒత్తిడి చేశారు, వారి ఒత్తిడికి నేను లోనైపోయాను, అయితే నన్ను క్షమించు, ఇంకెప్పటికీ నీ మీదే దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తానన్నా నీ పాదాల దగ్గరికి నేను వస్తాను, ప్రతిదీ నీతోనే చెప్పుకుంటాను అని ఒప్పుకున్న రోజున ఖచ్చితంగా తన నిర్ణయాన్ని మార్చుకునేటువంటి వాడే. నెహెమ్యా 9వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతాల్ని జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశానికి తిరిగి వెళ్ళడానికి ఇది చేశారు కదా ఇశ్రాయేలీలు. అప్పుడప్పుడు మధ్యలో మళ్ళీ మేము ఐగుప్తుకి వెళ్ళిపోతే మంచిది కదా, అందుకొరకు ఒకటి ఏర్పాటు చేసుకుని మేము తిరిగి మేము ఐగుప్తుకి వెళ్ళిపోతే మాకు మంచిది కదా, ఏముంది ఇక్కడ మాకు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళలేదు. ఇలా వాళ్ళు తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. దేవుడు వారి పట్ల చేసినటువంటి కార్యాలకి ఏమాత్రం కూడా విలువివ్వాల. వారి నిమిత్తం ఐగుప్తులు ప్రదర్శించిన 10 అద్భుతమైనటువంటి అద్భుతాలు, వాటిని లక్ష్యమించిన వారు కాదు. మరి కళ్ళ ఎదుట ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వెలుపలికి నడిపించుకొచ్చినటువంటి ఆ విషయాన్ని మర్చిపోయారు. వారి కొరకు బండలను చీల్చి నీళ్ళు ఇచ్చినటువంటి ఆ విషయాన్ని మర్చిపోయారు. దేవదూతలు తినే మన్నాను కురిపించి వాళ్ళు ఆఖరి తీసినటువంటి ఆ విషయాన్ని మర్చిపోయారు. మాంసం కావాలంటే పూరేలను కురిపించి వారికి కడుపు నిండా మాంసం పెట్టిన విషయాన్ని మర్చిపోయారు. మేము
తిరిగి మళ్ళీ ఆ శాపగ్రస్తమైన ఆ ఇనుప కోలిమి ఆ భూలోక నరకముని పిల్లబడి ఐగుప్తుకి వెళ్ళిపోవడమే వారికి ఇష్టం అనిపించిందంట. మరి అలాంటి వారికి వ్యతిరేకంగా తీర్పు తీర్చాలి వద్దా? కృతజ్ఞులు కదా. ఈ నయోమి కూడా ఈ ఆలోచనలు ఏమి లేవు ఆవిడికి. పోనీ సమృద్ధి లేదు, అప్పుడు ఏం గుర్తు రావాలా? మన్నాను కురిపించి మా పితరులను పోషించిన దేవుడా, మా కడుపు నింపడం మీకు చేత కాదా ఏంటి? మేము ఇక్కడే ఉండి కడుపును నువ్వు తప్పకుండా నింపగలవు, మా ఆహారాన్ని మాకు ఇవ్వగలవు అనేటువంటి విశ్వాసంతో ఉండిపోవాలి. మిగతా వాళ్ళందరూ ఉండిపోవాలా? ఇప్పుడు తను పలకించడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారుగా, వాళ్ళేం పోలే, తను మాత్రమే వెళ్ళిపోయింది. కాబట్టి తనకి ఏది సంభవించిందో దానంతటికీ కారకురాలు తానే కానీ దేవుడు కాదు. అది ఆయన స్వభావానికి పూర్తిగా విరుద్ధం. 31వ వచనం చదవమ్మా. అయితే నీవు మహోపకారివయ్యుండి, చూడండి వాళ్ళంతగా తిరుగుబాటు చేసినా, అంతగా కృతజ్ఞులే నడుచుకున్నా సరే దేవుడు వారికి ఏం చేశాడంట? ఉపకారం చేశాడంట. వారిని బొత్తిగా నాశనం చేయాలంటే పూర్తిగా నాశనం చేయకుండా అక్కడక్కడ కొంతమంది మట్టుకు పోయారు. నాశనం చేయకుండా ఉన్నాడు, వారిని విడిచిపెట్టకుండా కూడా ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. ఇదంతా నెహెమ్యా దేవుని స్తుతిస్తూ దేవుని గుణగణాలను ప్రస్తుతిస్తూ నా ప్రజలు ఎలాంటి వారు, నువ్వు ఎలాంటి వాడివి అంటూ ఆయన అక్కడ వ్యత్యాసాన్ని చూపిస్తూ రాసినటువంటి విషయాలు ఇవి. తర్వాత 86వ కీర్తనలో 15వ వచనం చదువుదాం. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడవు. ఎలా ఇలాంటి వాడు మనకి హాని చేస్తాడు? ఎలా ఇలాంటి వాడు మనకి కీడు చేస్తాడు? ఎలా ఇలాంటి వాడు మనల్ని నష్టపరుస్తాడు? ఎలా ఇలాంటి వాడు మన దుఃఖాన్ని కలిగిస్తాడు? ఇది ఆయన స్వభావానికి పూర్తిగా విరుద్ధం. కాబట్టి ఈమె చేసేటువంటి అభియోగాలన్నీ కూడా అసత్యాలు. ఆమె ఇప్పటికీ కూడా ఆమెలో మారు మనసు పశ్చాత్తాపం వచ్చినట్టుగా లేదు. ఎప్పటికీ కూడా పశ్చాత్తాపం వచ్చినట్టుగానే ఇంకా లేదు. ఇంకా ఇంకొక లక్షణం ఏంటి అయింది? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం కదా. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. దోషమును అతిక్రమమును అపరాధిని నిరపరాధిగా ఎంచక. అపరాధిని ఎప్పుడు కూడా ఆయన నిరపరాధిగా ఎంచడు. అయితే నేను పాపినేను ఒప్పుకుంటే మాత్రం కరుణిస్తాడు, క్షమిస్తాడు. అంతేగాని తనకు తానుగా ఈ పాపాలనేమి ఆయన ఖాళీ చేయడు, తనకు తానుగా చేయడు. ఒప్పుకోవాలి అంతే. అలా ఒప్పుకోనప్పుడు ఏమవుతుంది? దోషులను నిర్దోషిగా ఎంచడు, కానీ ఇంకా తర్వాత తన దోషాన్ని బట్టి శిక్ష. చదువు. తండ్రుల దోషమును ఎన్ని తరాలు? 3-4 తరాల వరకు. ఇప్పుడు ఆమె చేసిన తప్పు తన బిడ్డలకు వచ్చిందిగా. వాళ్ళు సంతు లేకుండానే చచ్చిపోయారు. వాళ్ళ వంశాలు కొనసాగట్లా. వాళ్ళ వంశాలు కొనసాగకుండా ముగిసిపోవడానికి కారకురాలు ఎవరు? నయోమియే. ఈవిడే. ఆమె స్వయంకృతం. అది తను చేసింది. తను చేసి మళ్ళీ దేవుని మీద నిందలేసేటువంటి పరిస్థితులు. మనం చాలా మట్టుకు మనం బాగున్నాము అని చెప్పేసి మనం అనుకుంటాం. కాబట్టి నేను చేసిన దానికి నాకు ఏ విధమైన నష్టమో ఏ హాని నాకు జరగట్లేదు అని అనుకుంటాం. కానీ అది మన మీద ప్రయోగించడంట 3-4 తరాలకు కుమారుల మీదకి వెళ్తుందంట. అది మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఇది ఎవరి మీదకి వస్తుంది? ఇది బిడ్డల మీదకి వస్తుందట. మనం చేసేటువంటి తప్పులు, వాటి ఫలితాలు మన పిల్లలు 3-4 తరాలు
వాళ్ళు అనుభవిస్తారంట. బిడ్డలకి ఆశీర్వాదాలు ఇవ్వాలి కానీ శాపాలు ఇస్తావా? ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్లే, వారి మీదకి శాపం రాకుండా మాత్రం తల్లిదండ్రులు నడుచుకోవాలి. మన ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళే సంపాదించుకుంటారు. కానీ శాపం ఇస్తే ఇంకెలా ఆశీర్వాదం పడతారు, ఎలా వర్ధిల్లుతారు? కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకొని ఆయన కోపానికి మనం కారకులమైతే మనకొచ్చే నష్టం తక్కువే, కానీ ఆ తదుపరి మన పిల్లలు దాని నష్టాన్ని అనుభవిస్తారంట 3-4 తరాల వరకు. ఆజ్ఞల్లో చెప్పాడు ఆయన, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచూ ఉండువాడను. నన్ను ప్రేమించే వారి విషయంలో 1000 తరాల వరకు అంటాడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, నా ఆజ్ఞలు అనుసరిస్తారో అటువంటి వారికి 1000 తరాల వరకు ఆశీర్వదిస్తాను. అయితే ఎవరైతే నాకు విరుద్ధంగా నడుచుకుంటారో, నన్ను ద్వేషిస్తారు, అయితే వారి సంతానానికి 3-4 తరాల వరకు శాపమే అని ఆయన అక్కడ చెప్పినవాడు. అంటే చూడండి, ఎంతవరకు అయినా దీర్ఘశాంతం వహిస్తున్నట్టే. ఆశీర్వాదాలు అయితే 1000 తరాలు, శాపాలైతే మరి 3-4 తరాలే. ఎంత శాంతం వహిస్తున్నాడు ఆయన! 1000 తరాల వరకు శపించవచ్చు కదా. శాపానికి వచ్చేసరికి 3-4 తరాలే, ఆశీర్వాదం వచ్చేసరికి 1000 తరాలు అని చెప్పాడు. ఇక 103వ కీర్తన ఇందాక మనం చదివాం కదా, 8వ వచనం, అలాగే 86-15 కూడా 2 అయ్యే దీర్ఘశాంతాన్ని గురించిన ప్రస్తావన మనకి అక్కడ కనబడుతుంది. కాబట్టి వద్దులేండి. అప్పుడు తర్వాత ఆయన లక్షణం ఇంకోటి ఏంటి? కృపాసత్యాలు, విస్తారమైన కృపాసత్యాలు కలిగినటువంటి దేవుడు. 23వ కీర్తన 6వ వచనం చదువుదాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇంకొకలా చెప్పు. ఎవరు యెహోవాను తన కాపరిగా ఎంచుకుంటారో వాళ్ళు చెప్పే మాట అది. అక్కడ దావీదు అంటున్నాడు, దావీదలే కాదు, ఎవరైనా సరే, యెహోవాయే నా కాపరి, ఆయనే నా కాపరి, నేను ఎప్పటికీ ఆయన కనుసన్నల్లోనే నేను మసులుతాను, ఎప్పుడు ఆయన చేతి కిందే నేను ఉంటాను, ఆయన దుష్టపదంలో నుంచి ఎప్పుడూ నేను దూరంగా నేను ఇంకా వెళ్ళిపోను అని ఎవరు ఉంటారు ఆయన కాపరి చేసుకొని? అలాంటి వారికి ఆ చివరి మాటలు, అలాంటి మాటలు. ఎందుకంటే ఆయన విస్తారమైన కృపా సత్యాలు కలిగినటువంటి దేవుడు కదా. కృప చూపుట నాగుంతో అని చెప్పినటువంటి వాడు. 31వ కీర్తన 16వ వచనం, నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయి, నీ కృప చేత నన్ను రక్షించు. ఆయన కృప మనల్ని రక్షించేదే. కేవలం మనందరం కూడా, పౌలు గారు చెప్తారు ఎఫెసీయులు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో, చదవట్లేదులే, మీరు కృపచేతనే రక్షింపబడ్డారు, మీరు కృపచేతనే రక్షింపబడ్డారు. అంటే కృప, దానికి వాత్సల్యత, ఇది కారణాలని వెతుక్కోదు. కృప చూపించడానికి కారణాలు ఏం అక్కర్లేదు, ప్రేమ చూపించడానికి కారణాలు కావాలి. అవతల నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ప్రేమించాను, అది అవతల నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి కారణం ఉంది దానికి. కానీ కృప చూపించడానికి అది ఏమి ఉండదు. ఇంకా అవతలోడు మనల్ని ప్రేమించడానికి అనవసరం. ఇంకా వాడు అక్కర్లో ఉంటే వెళ్ళి ఆదుకోవడమే, పడిపోతే లేపడమే, అది కృప. ఆయన లక్షణం అది, కృప చూపించటం, అయోగ్యుల మీద కృప చూపించటం ఆయన లక్షణం అది. అలాంటి వాడు అయోగ్యుల మీదే కృప చూపిస్తావు అన్నప్పుడు, నువ్వు బెత్లెహేముకి చెంది, యూదయ జాతికి చెంది, ఎఫ్రతా ప్రాంతం వారు ఉండి
ఎందుకు ఆయన కృపను పొందలేకపోయారు అంటే ఆయన కృపను దాటుకుని శాపాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు అంతే. బెత్లెహేం కృపతో నిండింది, మోయాబ్ శాపగ్రస్తమైనది. ఈ కృపను విడిచిపెట్టి శాపాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు అంతే. కాబట్టి దేవుడు ఏం చేయగలడు? ఇంకా ఆ శాపానికి కారణం వాళ్ళే అంతే. 103వ కీర్తన 11వ వచనం, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల అంత. అసలు చెప్పగలమా? భూమి ఆకాశాల మధ్య ఎంత దూరం ఉందో చెప్పగలమా మనం? మన వల్ల అవుతుందా? భూమి ఆకాశాల మధ్య దూరం ఎంతో చెప్పగలవారు ఎవరు కూడా లేరు. అంటే ఆయన కృప మన యెడల అంత హెచ్చు. అలాంటి వాడు ఏ రీతిగా నష్టాన్ని కలిగిస్తాడు, ఏ రీతిగా దుఃఖాన్ని కలిగిస్తాడు? ఈ క్రియకు ప్రతిఫలం అయితే ఖచ్చితంగా తీర్పు ద్వారా వస్తుంది. ఆ మాట ఒప్పుకుంది. సర్వశక్తుడు నాకు వ్యతిరేకంగా తీర్పు తీర్చాడు, నువ్వు అలా నడుచుకున్నావు కాబట్టి అలాంటి ఒక తీర్పు నీకు తనకు వచ్చింది. కానీ అది దేవుని లక్షణం కాదు, ఆయన స్వభావానికి అది పూర్తిగా విరుద్ధం. తనే ఆ పరిస్థితిని కొని తెచ్చుకున్నదిగా మనకి అక్కడ కనబడుతూ ఉంటుంది. ఇంకా సత్యం కదా, కృపాసత్యాలు, విస్తారమైన కృపాసత్యాలు కలిగినటువంటి వాడు. 31వ కీర్తన 5వ వచనం, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా ఏమిటంటే ఆయన ఎవరైనా సత్యదేవుడు. సత్యదేవుడు ఆ పై వాక్కు కూడా యేసుప్రభుని గురించేది. ఆయన మాత్రమే దేవునికి ఆత్మను అప్పగించుకున్నటువంటి వాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే సత్యదేవుడు. ఆ సత్యం విషయంలో ఏమాత్రం కూడా మారనటువంటి దేవుడు ఆయన. తీతు 1:2 వచనం, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన దేవుని దాసుడును పౌలు. అక్కడ చూడండి, అబద్ధమాడన చాలా పొడుగ్గా ఉంటుంది, కిందకంటే వచ్చేసి ఉంటుంది. అది అబద్ధమాడనేరని చదువు. అబద్ధమాడనేరని దేవుడు. ఆయనకి అబద్ధం ఆడడం అంటే ఆయనకి తెలియదండి. అసలు అబద్ధం ఆడడం అంటే ఏంటో అసలు ఆయనకి అసలు తెలియదు. అలాంటి వాడు సత్యవంతుడైనటువంటి దేవుడు. నా కృప నిత్యము నీతో ఉంటుంది అన్నవాడు ఎందుకు అబద్ధం ఆడతాడు? ఆ కృప నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. కృప అనేటువంటి గొడుగు కింద నువ్వు లేవు. అదొక గొడుగు లాంటిది. దేవుని కృప ఒక గొడుగు లాంటిది. దేవుని కృప బయట నుంచి ఏది కూడా నీ దగ్గరికి రానేకుండా అడ్డుకోగలిగినటువంటి ఒక గోళం లాంటిది. షడ్రకు మేషకు అబేద్నెగోల కృపలో ఉండిపోయారు కాబట్టి నెబుకద్నెజరు అంటించినటువంటి మంట, ఆ వాసన కూడా వారికి అంటకుండా అయిపోయింది. దానియేలు దేవుని కృపలోకి వెళ్ళిపోయాడు కాబట్టి చుట్టూ సింహాలున్నా ఆయనకి ఏ హాని జరగలేదు. ఆయన కృప అంత దుర్భేద్యమైనటువంటిది కదా. ఎర్ర సముద్రం పాయలైపోయి జలరాశులు ఎడాపెడ నిలబడిపోతే ఆ మధ్యలో నుంచి సురక్షితంగా యువతలకి తీసుకురాగలిగింది దేవుని కృప. అటువంటి వాడు, అది సత్యమై ఉన్నటువంటి కృప, అబద్ధమాడనేరటువంటి వాడైనా. కాబట్టి ఆయన మనకెందుకు హాని చేస్తాడు? ఆయన లక్షణానికి విరుద్ధంగా ఆయన ఎప్పుడు కూడా నడుచుకోడు. యెహోవా అంటే దయ, యెహోవా అంటే వాత్సల్యం, యెహోవా అంటే దీర్ఘశాంతం, యెహోవా అంటే విస్తారమైన కృప, యెహోవా అంటే విస్తారమైన సత్యం. అలాంటి వాడు నాకు హాని చేశాడు, నాకు విరుద్ధంగా తీర్పు తీర్చాడు, నాకు దుఃఖాన్ని కలిగించాడు, నన్ను రిక్తురాలినిగా యువతలకు తెచ్చాడు.
ఇవన్నీ తనకు తానుగా చేసుకుని ఇవన్నీ దేవుని మీద మోపితే ఎలా? అది అప్పటికీ సరైంది కాదు కదా. కాబట్టి ఇక్కడ నయోమి నడుచుకున్న విధానం ఏ విశ్వాసికి తగింది కాదు. ఎవరు ఆమెలాగా నడుచుకునే కూడదు. కానీ దేవుడు ప్రేమ కలిగినవాడు కాబట్టి రూతు ద్వారా తనకు ఒక ఆశీర్వాదం. రూతు ద్వారా తన్ని విడిచిపెట్టలేదు దేవుడు. నయోమిని దేవుడు ఏమీ వదలలేదు. ఇంత పనికిమాలి మనస్తత్వం తనకు కనపరిచినా సరే తనకు ఒక తోడునిచ్చాడు. 10 మంది కొడుకుల కంటే ఎక్కువైనటువంటి తోడంటామా, అదే మాట రాశారు, అక్కడ రాయబడింది. చూద్దాము. రూతు 4వ అధ్యాయము 13. కాబట్టి పోయినప్పుడు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులలో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీ ఎక్కువగానున్న నీ కోడలు రూతు. దేవుడు ఆమెను వదిలేయలే. తనంతగా దేవుని మీద తిరుగుబాటు చేసి నడుచుకున్నప్పటికీ కూడా దేవుడేమి ఆవిడ్ని వదిలేయలే. 2 కొడుకులు పోతే 7 కొడుకుల కంటే ఎక్కువైనటువంటి కోడల్ని ఇచ్చాడు. 7 కొడుకుల కంటే కదా. అన్నీ ఉన్నప్పుడు అందరూ అంటుకునే ఉంటారు. అన్నీ పోయాక కొడుకులు కూతుళ్ళు కూడా వదిలేస్తారు, తల్లిదండ్రులని వదిలేస్తారు అంతే. అన్నీ ఉన్నాయంటే మాత్రం ఉంటారు కొడుకోడు కూడా. అందుకే కొంతమంది చాలా తెలివిగా చచ్చిపోయేదాకా ఆస్తులు పంచరు. అమ్ము నా కొడుకులు తక్కువలో కొన్నారా, వారు బాబు ఎప్పుడు రాశానో అప్పుడే నన్ను ఇంట్లో నుంచి గంటేస్తారా బాబు అని చెప్పేసి కొంతమంది రాయరు, వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. కాబట్టి ఇప్పుడు దానికోసమైనా కూడా తిరుగుతారు. బెల్లం చుట్టూ ఏగ తిరిగినట్టు అమ్మ పంచదాకి నాన్న పంచదాకి ఆస్తులు ఉన్నాయి కాబట్టి కూడా తిరుగుతారు కదా. కానీ ఏముందని ఈ నయోమిని రూతు వెంటాడింది? తనకి ఏముంది అసలు? ఏమీ లేదు, రిక్తురాలు. ఆ బెత్లెహేములో పోనీ తనకి ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయో లేదో రూతుకి ఏమైనా తెలుసా? అక్కడ ఏమన్నాయో తెలుసా? ఒకవేళ ఉన్నా ఇప్పుడు వెళ్ళేసరికి అవి ఉంటాయా? ఎన్నేళ్ళు అయిపోయింది ఇక్కడికి వచ్చేసి, అవి ఎవరైనా ఆక్రమణ చేసుకున్నారేమో కాబట్టి వెళ్ళి వీధిలో కాపురం పెట్టాలా? అంతే కదా. అలాంటి పరిస్థితుల్లో తన పేరుకు తగినట్టే నడుచుకుంది. రూతు అంటే తోడు, రూతు అంటే స్నేహం. స్నేహం ఇవిడికి వదిలేండి, తోడు ఇక్కడ అంతే. స్నేహం పక్కన పెడదాం. తోడు, రూతు అంటేనే తోడు. అది దేవుని తోడు. దేవుడు ఎలా అయితే విడిచిపెట్టాడో అలానే ఇక్కడ ఒక రకంగా దేవుని స్థానంలోనే ఉంది ఆవిడ. ఆ నయోమిని విడిచిపెట్టకుండా వెంబడించి ఇక్కడికి వచ్చేసింది. ఆ తర్వాత తనకి వారసులు లేకుండా దేవుడు ఏమీ చేయలే. ఇప్పుడు బోయజు ద్వారా రూతు సంపాదించిన మొదటి బిడ్డ ఇప్పుడు చనిపోయిన మహ్లోనుకు వారసుడు. అది యూదుల్లో ఉన్నటువంటి క్రమం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం అది ఖచ్చితంగా. అతనే ఎవరైనా ఓబెదు, అతనే ఓబెదు. ఈ ఓబెదు ఎవరు అంటే యెషయి తండ్రి. ఈ యెషయి ఎవరు అంటే దావీదు తండ్రి. ఈ దావీదు ఎవరంటే యేసు ప్రభుని దావీదు కుమారుడా అని పిలిచారు కదా, దావీదు. అలా ఒక శాపగ్రస్తమైన దేశం నుంచి దేవుని జనాంగంలోనికి వచ్చేసింది పూర్తిగా. ఎందుకంటే ఆ శాపగ్రస్తమైనటువంటి జనం నాకొద్దు,
నా దేశమే నాకొద్దు, నా తల్లిదండ్రులు నాకొద్దు, వీళ్ళ ఆచారాలు వీళ్ళ పద్ధతులు నాకొద్దు, ఇవేమీ నాకు అక్కర్లేదు. నేను నీ వెంట వచ్చేస్తాను, నీ వెంట వచ్చేస్తాను. నీ కుమారుని మెడలో చూసిన పథకంలో నీ దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞల్ని నేను చూశాను. అవి సువార్త ప్రకటించే తనకే ఆజ్ఞలు నేను చూశాను. ఇలాంటి ఆజ్ఞలు మా దేవుళ్ళు ఎవరు ఇవ్వలే, మా దేవతలు ఎవరు ఇవ్వలే. అంత గొప్ప ఆజ్ఞలు మీకు మట్టుకే ఉన్నాయి. మీ దేవుడు చాలా ప్రశస్తమైన వాడు, ఆయన చాలా నమ్మదగిన వాడు. కాబట్టి నీ దేవుడే ఇప్పుడు ఇంకా నా దేవుడు. ఇంకా నా దేవుడు వద్దు, నాకు నా జనం నాకు వద్దు అని తను ఆగిపోయింది. అందుకు ప్రతిఫలంగా శాపగ్రస్తమైన జాతిలో నుంచి దేవుని ఆశీర్వాద జనంలోనికి ఆమె వచ్చేసింది. ఇంకంతకంటే ఎక్కువ విషయం ఏంటంటే లోకరక్షకుని వంశావళిలోకి చేరిపోయింది. లోకరక్షకుని వంశావళిలోనికి చేరిపోయింది. ఎంత గొప్ప భాగ్యం అది! ఇది మామూలు భాగ్యమా? ఆయన వంశావళిలోకి వచ్చేసింది అలా. కాబట్టి ఇక్కడ ఈ రూతు గ్రంథంలో చూపబడిన 3 స్త్రీలు 3 రకాల మనుషులకు సాదృశ్యంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఒక ఓర్ఫలాగా ఉంటున్నావేమో నువ్వు, వచ్చినట్టే వచ్చి ఆ తర్వాత ఏమీ లేదు, ఏం లాభం లేదు, ఇక్కడ ఏం జరగట్లేదు, ఇక్కడ ఏమి లేదు అనుకుంటా మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి వచ్చావు మళ్ళీ అక్కడికే పోతున్నావేమో. ఇక ఎప్పటికీ నిన్ను ఎవరూ బాగు చేయలేరు. వచ్చావు అంటేనే దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలంతే. అంతేగాని ఊరినే రాలేదు నువ్వు, దేవుని కృపచేతే నీకు ఆకర్షణ దొరికింది, దేవుని కృపచేతే నువ్వు ఇక్కడ దాకా వచ్చావు. వచ్చిన తర్వాత నిలకడ లేకపోవడాన్ని బట్టి వెనుదిరిగిపోతే దేవుడు చూపించిన కృప నుంచి దూరంగా నీకు నువ్వే వెళ్ళిపోయి మళ్ళీ నాశన కోపంలో పడిపోతావంత. కానీ అలా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది రూతు. తను కూడా శాపగ్రస్తమైన జాతికి చెందినది. ఎలా వచ్చిందో హెబ్రీల కుటుంబంలోకి వచ్చింది. తాత్కాలికంగా ఇక్కడ జరిగిన నష్టాన్ని చూసి ఏమీ తను అధైర్యపడలేదు. తను విడిచిపెట్టి మళ్ళీ తిరిగి పూర్వజనాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడలే. నేను నీతోని అంటే వచ్చేసింది. దాన్ని బట్టి ఎంత గొప్ప భాగ్యం పొందింది చూశారు ఇక్కడ, ఎంత గొప్ప భాగ్యాన్ని పొంది. కాబట్టి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వెనుదిరిగి పోకూడదు. కొంచెం ఇబ్బందులుగా నీకు అనిపించవచ్చు, ఖచ్చితంగా అనిపిస్తాయి. ఎందుకంటే పాత ఇంటికాడ దేనికో దానికి అలవాటు పడిపోయి ఉంటాం. అదంతా ఎందుకు, ఇక్కడ మీరు ఒక చోట కూర్చోవడానికి అలవాటు పడిపోయి తిన్నగా అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరైనా అక్కడ కూర్చుంటే తేడా వచ్చేది. అమ్మాజీ బయలుదేరి అలా వచ్చింది, తన చోట్ల ఆవిడ అక్కడ కూర్చుంది. వెంటనే తన ఫీలింగ్ మారింది. ఒకసారి అక్కడ కూర్చుంది వచ్చి, అవునమ్మా నువ్వే లేదు, నువ్వు ఇలా వచ్చావు, నీ చోటు అది, నువ్వు అక్కడికి వెళ్తావు. కానీ అక్కడికి వచ్చేసరికి ఆవిడ అక్కడ కూర్చుని ఉంది. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఖచ్చితంగా ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే ఒక అలవాటు పడిపోయి ఉంటాం కదా, ఒక చోట అలవాటు పడిపోయి ఉంటాం. అలవాటు అనేది ఉంటుంది మనకి. ఆ అలవాటు ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు కుమారు ఉంది, తిన్నగా అక్కడికే వెళ్తుంది. ఇదంతా ఖాళీ అయినా సరే మధ్యలో పోయిన ఫ్యాన్ కింద కూర్చుందా కదా అని కూడా కూర్చోదు. ఆ మూలే తన చోటు. ఫ్యాన్ కింద ఖాళీగా ఉంటుంది, గాలి వస్తుంది, ఫ్యాన్ కింద కూర్చుందాం అనుకోదు, తిన్నగా అక్కడికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఒక అలవాటు అయిపోద్ది అనమాట, ప్లేస్లో ఒక అలవాటు కింద అయిపోతూ ఉంటుంది. కాబట్టి కొత్త ప్లేసు అంత కంఫర్టబుల్గా మనకి అనిపించదు. అది మంచిదైనా సరే, బాగున్నా సరే, బాగుందైనా పాతదే కొంతకాలం పాటు మనకు బాగున్నట్టుగా అనిపిస్తుంది. ఆ పాతదే బాగున్నట్టు అనిపిస్తుంది, కొత్తది అంత బాగా అనిపించదు. అనిపించకపోయినా ఆ పాతదాన్ని వదిలిపెట్టి కొత్త దానికి వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు అలవాటు పడడానికి ఈ పరిస్థితులన్నింటినీ కూడా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇది నాకు బాగాలేదు, ఇది నాకు బాగాలేదు, మళ్ళీ వెళ్ళిపోతాం అక్కడికి అనుకుంటే అదే తేడా. ఓర్ఫా అదే చేసింది, బాగోలేనారు తను అసలే ఇక్కడ పరిస్థితులు అలా అని చెప్పేసి పాపం అతను వదలలేక అత ఏడిచింది. కానీ అవకాశం దొరికిన తుర్రుని వెళ్ళిపోయింది దానికి అంతే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా అనుకూలంగా ఉన్నాయా పరిస్థితులు? ఇక్కడ వచ్చి రావడంతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టికెట్లు కొట్టేస్తున్నారు.
చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయినా సరే రూతు మళ్ళీ తిరిగిపోలే. తన స్వదేశంలో ఉంది, తన తల్లిదండ్రులకు దగ్గరగా ఉంది, అన్నదమ్ములు బంధుమిత్రులు చాలా దగ్గరగా ఉంది. అయినా సరే మళ్ళీ తిరిగి అక్కడికి పోవడానికి తను ఇష్టపడలే. నయోమి వెంటే 274 మైళ్ళు దూరం నడుచుకుంటూ ఏమన్నాయి మూట ఆవిడని ఎత్తినెడుతుంది, ఈవిడని ఎత్తినెట్టుకుంటుంది. అది వేసుకునే నడవాలి కదా. అప్పుడు ఏమన్నాయి వాహనం, అప్పుడు ఏమైనా ప్రయాణ సాధనాలు ఉన్నాయా? ఏమీ లేవు, నడుచుకుంటూ పోవాల్సిందే. ఆ మధ్యలో ఎక్కడ పొద్దుగూకితే అక్కడ కూర్చుని 3 రాళ్ళు పెట్టుకుని కానీ బియ్యం ఉడకబెట్టుకుని పచ్చడి ఖర్చుంటే తినేసేసి మళ్ళీ పొద్దునే మళ్ళీ బయలుదేరాలి. ఇంకా అలాగ 10 రోజులు 7 నుంచి 10 రోజులు పడుతుందంట నడక. అలా నడిస్తే అంత దూరం వచ్చేసింది అంతే. కాబట్టి ఎంత లాభం పొందింది? గొప్ప ధనికుడు, ఒక మంచి గౌరవ మర్యాదలు కలిగిన వాడు, మంచి సద్బుద్ధి కలిగినటువంటి వాడైనటువంటి బోయజుకు తను భార్య అయిపోయింది. ఆమె బోయజు పనికత్తెల దగ్గర పండుకున్నదిగా, పనికత్తెలతో కలిసి అదంతా వేరుకున్నదిగా, ఆ కొండల కడ తాగిందిగా ఉంది. కానీ ఆ తర్వాత వాళ్ళందరికీ యజమానురాలు అయిపోయింది కదా. ముందైతే పనికత్తుల కంటే తక్కువ స్థాయి తంది పరిగారి కొండకి వెళ్ళింది, కూలికి పని చేయడానికి పోలే. ఆ చేలు పనిచేసే వాళ్ళకి రైట్ ఉంటుంది, కానీ ఈమె కేవలం రాలిపోయిన ఏరుకుంటకి వెళ్ళింది. అంత తక్కువ స్థాయిలో అడుగుపెట్టింది అక్కడ. తర్వాత వాటన్నిటికీ యజమానురాలు అయిపోయింది. ఎందుకు అలా అయిపోయింది? ఒక్కసారి కనుక దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని బయటకు వచ్చిన తర్వాత తాత్కాలికంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు కనపడతా ఉన్నా సరే ఎవరు వెనుదిరగకుండా స్థిరులై వెంబడిస్తారు. అలాంటి వారి పట్ల విస్తారమైన కృప చూపించడానికి దేవుడు ఎప్పటికీ కూడా చాలినటువంటి వాడు. కేవలం ఆ రూతు యొక్క యథార్థమైన భక్తి నయోమికి కూడా మేలు చేసింది. నయోమికి ఆదరణ వచ్చింది. వాళ్ళు ఏమన్నారు చూడండి, వృద్ధాప్యులు వాళ్ళు అంటారు చూడండి, ముసలితనమున నీకు పోషకుడగును. తను పోషించే వాళ్ళు ఎవరు లేరు, భర్త చచ్చిపోయాడు, కుమారులు చచ్చిపోయారు. కానీ వృద్ధాప్యంలో తన్ని ఆదరించి తను ఓదార్చి తను పోషించడానికి వీలుగా దేవుడు ఒక ఆధారాన్ని చూపించాడు. ఇంతగా ఆయన మీద తిరుగుబాటు ఆమె ప్రకటించినప్పటికీ కూడా దేవుడు ఆమెను ప్రేమించాడు. మరి అలా సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడని చెప్తారు. కాబట్టి ఎవరు కూడా నయోమిల ఆలోచన మనం చేయకూడదు. నయోమి తనకి ఎంతో సమృద్ధి ఉంటే ఆ సమృద్ధితో సంతృప్తి పడకుండా దూరపు కొండల్లోనూ పనుకుంటూ ఎక్కడో ఏదో ఉందని చెప్పేసి వెతుక్కుంటూ ఒక శాపగ్రస్తమైన దేశం వెళ్ళిపోయి సర్వాన్ని కోల్పోయింది. కాబట్టి అలాంటి స్థితి ఎవ్వరు కూడా కోరుకోకూడదు. తనలాగా ఇప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. కోల్పోయిన తర్వాత అయినా పశ్చాత్తాపడిందా అంటే అప్పుడు పశ్చాత్తాపడలేదు. దేవుని మీద మళ్ళీ నిందలు మోపిందిగా కనపడుతుంది. అలా కూడా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు కేవలం కరుణ కలిగిన వాడు, దయ కలిగినటువంటి వాడు, అలాగే దీర్ఘశాంతుడు, విస్తారమైన కృపా సత్యాలు కలిగినటువంటి వాడు. ఆయన వాత్సల్యత బహు గొప్పది. అటువంటి వాడు మనకి బుద్ధిపూర్వకంగా ఏ నష్టాన్ని కలిగించడం. కేవలం మనమే ఆ కష్టాల్లో పడిపోతాం. యాకోబు గారు చెప్పినట్టుగా యాకోబు 1వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చదువుతాం కదా. దేవుడు ఎవరిని శోధించడు. కాబట్టి ఎవరైనా దేవుడు నన్ను శోధించడని అనకూడదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తాడు. ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత మరులు గొల్పబడిన వాడు ఏడవబడి శోధింపబడను. అంతే. ఈ శోధనలో పడ్డానికి నయోమిలో పుట్టినటువంటి ఒక దురాశ. ఇక్కడికంటే అక్కడ బాగా సంపాదించవచ్చు. చాలా మరి ఋతుపానాలు దగ్గరికి వస్తున్నాయి కదా, కేరళ వచ్చేసినాయి, మనకు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడేమో హాయిగా ఉందంటారు, ఆ తర్వాత మాయిదారు వాళ్ళు చంపేతనాయి పట్టుకుని అంటారు. అన్నీ మనకే.
ఎండ వచ్చినా తట్టుకోలేవు, వాన వచ్చినా తట్టుకోలేం. వాన కూడా చేస్తున్నానుకో ఎండగా అయ్యట్లేదండి, ముసురెట్టేసింది, మాయిదాది 3 రోజులు ముసురెట్టేసింది, ఎక్కడ కొట్లు అక్కడ కంపు వచ్చేస్తున్నాయి. ఎండ వచ్చేయాలి, ఎండ వచ్చేసింది, అబ్బా చచ్చిపోతున్నాం బాబోయ్, ఉడకమ్మ బాబోయ్, ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం బాబోయ్, వాన వస్తే బాబోయ్. ఏది మనకి సంతృప్తి? ఏది ఎలా ఉంటే అలానే ఎదుర్కోవడానికి సిద్ధపడిపోవాలి ఎప్పుడు కూడా. అదే తప్ప అది ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు అది అలా సంచలంగా మనం ఉండకూడదు. దేవుడు మనకి ఆ కాలాలు పెట్టాడు, వాటిని మనం గౌరవించాలి అంతే. వాటి పని అవి చేస్తుందిగా, కరెక్ట్గా వాటి పని అవి చేసేస్తున్నాయి. చూడండి, చుట్టాలు వచ్చినట్టు బయలుదేరి ఇప్పుడు నైరుతి నుంచి ఎలా బయలుదేరి ఋతుపవనాలు వస్తున్నాయి. వస్తున్నారు, ఇవి దేశం అంతా నింపేస్తాను. ఈ నదులు మొత్తం, కాలువలు, చెరువులు, కుంటలు మొత్తం అన్నీ కూడా శుభ్రంగా నింపి సమృద్ధిగా మీకు జలాలు ఇవ్వడానికి మేము బయలుదేరి వస్తున్నామని చెప్పేసి ఋతుపవనాలు ఎలా బయలుదేరి వస్తాయి. కేరళని తాకేసినాయి, ఇంక 2-3 రోజుల్లో మనకు కూడా వచ్చేస్తాయి. అలా వెళ్ళి హిమాలయ పర్వతాల దాకా వెళ్ళి వర్షాలను అలా ఇచ్చుకుంటున్నాం. మళ్ళీ అయిపోయింది, వాటి బాధ్యత నిర్వర్తించుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. చూడండి ఎంత చక్కగా చుట్టాలు వచ్చినట్టే. నిజంగా చుట్టాలు వచ్చి మన దగ్గర ఏమైనా పట్టుకుపోతారు, తినిపోతారు తప్ప అవి అలాగే అది మనకి ఇచ్చిపోతాయి. ఈ చుట్టాలు మనకి ఇచ్చిపోతాయి. నీళ్ళు లేని అసలు లేదు అనేటువంటి కరువు లేకుండా మొత్తం ముంచేసి శుభ్రంగా సమృద్ధిగా నీళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతాయి. దేవుని ఏర్పాటు అది. అలాగే వేసవి కాలమైనా, శీతాకాలమైనా, వర్షాకాలం చాలా అదృష్టవంతులం, చాలా మంచి ప్లేస్లో మనం ఉంచాడు దేవుడు. ఎందుకంటే కొన్ని దేశాల్లో కేవలం వర్షాకాలం, వేసవకాలం 2 ఉంటాయి. శీతాకాలం ఉంటే తెలియదు వాళ్ళకి. కొన్ని దేశాల్లో వేసవి ఉండదు, ఎప్పుడూ చలి మంచి గట్టకట్టుకుపోతూ ఉంటుంది అక్కడ. అదేం లేదు మనకి. చూడండి ఎంత మంచి ప్లేస్లో మనం ఉన్నాం, చాలా మంచి ప్లేస్ మనది. ఇందులోనూ మన రాష్ట్రం, అందులోనూ మన జిల్లా కూడా చాలా ప్రత్యేకం. మన జిల్లా కూడా చాలా శ్రేష్టమైన చోట మనల్ని దేవుడు ఉంచాడు. దాన్ని బట్టి ఎప్పటికీ దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. చేను కాయలేదని, రొయ్యలు కాయలేదని తిరగబాటు చేయకూడదు. వస్తాయి ఒక్కొక్కసారి ఏదైనా వైరస్ వచ్చినప్పుడు అన్ని చోట్ల వస్తాయి, మనకే వస్తాయి. కాబట్టి ఏది ఇస్తే దేవుడు దాన్ని మనం సంతోషంగా తీసుకోవాలి, సంతోషంగా దాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడాలి తప్ప గనుక్కోవడం, సనుక్కోవడం ఇది మనకు అస్సలు పనికిరాదంట. అలా ఉంటే కనుక నహూములాగానే మనం ఉంటాం. కొద్దిపాటి ఎద్దడికి బెత్లెహేమును వదిలేసి వెళ్ళిపోయింది, మొత్తం పోగొట్టేసుకుంది. మళ్ళీ ఏడ్చుకుంటూ తిరిగి వచ్చి దేవుడు నాకు అన్యాయం చేశాడండి. ఇది ఎక్కడ న్యాయం? అలా ఎప్పటికీ మనం ఉండకూడదు. దేవుని చిత్తానికి మనం కనిపెట్టాలి అంతే. దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి. ఇలాంటి ఒక పరిస్థితి, నాకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది నాయన అని చెప్పేసి మనం ఆయన పాదాల దగ్గర కనిపెట్టినప్పుడు ఆయన విస్తారమైన కృపాసత్యాలు కలిగిన వాడు కదా. నీ కృప చూపించకుండా ఉంటాడా? నీ అవసరం తీర్చకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఉండడు. ఎందుకంటే ఆయన స్వభావం ఉండకపోవడానికి విరుద్ధం, ఉండడానికి ఆయన ఎప్పుడు కూడా అనుకూలుడు. కాబట్టి మనం ఎవరిని అనుసరించాలి ఇప్పుడు చెప్పండి? ఈ ముగ్గురులో రూతు 4 అధ్యాయాలు చక్కగా మళ్ళీ చదువుకోండి, మళ్ళీ చదువుకోండి. నిజంగా రూతును మనం పోలి నడుచుకోవాలి. అప్పుడే ఆశీర్వాదం ఉంటుంది, అప్పుడే ఖచ్చితంగా దేవుని ఇంటివారం అయిపోతాం. మరి యేసుప్రభు యొక్క వంశావళిలోకి వెళ్ళిపోయిందంటే దేవుని ఇంట్లోకి వెళ్ళిపోయింది, మనం కూడా అందులోకే వెళ్ళిపోతాం. దేవుడి మాటల్ని దీవించునుగా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవా, వందనాలు స్తోత్రాలు అయినా మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మా పితరులు నాయన, మరి నయోమి, రూతు, ఓర్ఫా, వారిని బట్టి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. నయోమికి మీరు ఎంతో సమృద్ధినిచ్చారు, భర్తనిచ్చారు, 2 స్వాస్థ్యాలను ఇచ్చారు. దాన్ని తాత్కాలికంగా ఆయన మరి యెహూదు కాలంలో బెత్లెహేంలో వచ్చినటువంటి కొద్దిపాటి ఇబ్బందికి ఆమె చలించిపోయి ఈ ఆశీర్వాదకరమైన దేశాన్ని వదిలిపెట్టేసుకుని, దాని ఎంపిక కూడా తప్పే, ఒక శాపగ్రస్తమైనటువంటి దేశంలోకి వెళ్ళిపోయింది. దాంతో
భర్తని బిడ్డల్ని కూడా కోల్పోయి రిక్తురాలైపోయింది. అయినప్పటికీ కూడా తనలో అయితే పశ్చాత్తాపం లేదు. మీ మీద నిందలు మోపేదిగానే కనబడుతోంది. కాబట్టి ఆమెలే మేము ఎప్పుడు కూడా ఉండకూడదు. అలాగే తన ఓర్ఫా మధ్యలో వదిలిపెట్టిపోయింది. తనలాగానూ మేము ఉండకూడదు. ఆయన రూతు పేరుకు తగినట్టుగానే సమస్తము కోల్పోయినటువంటి రూతును తాను వెంబడించిందిగా ఉంది. తద్వారా గొప్ప బహుమానాన్ని పొందింది. ఆయన లోకరక్షకుడైన మీ వంశావళిలోకి తాను వచ్చేసింది. కాబట్టి రూతును మేము ఆదర్శంగా తీసుకొని ఆమెలేగా నడుచుకున్న రోజున ఖచ్చితంగా అత్యధికంగా మమ్మల్ని హెచ్చించడానికి మీరు చాలిన దేవుడు. ఆ రీతి నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు ఆరాధించిపోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయపడమని ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రకటన 3:15, 16, 17 వచనాలు మట్టు చదువుదాం. నీ క్రియలను నేనెరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మువేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలును వాడును, దరిద్రుడును, గుడ్డివాడువును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసనం ఎదుగు వస్తున్నాం. నన్ను చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. దీని నుండి బలహీన ప్రభా నీ వాక్యాన్ని బట్టి మాట్లాడడానికి నిలబడిపోతున్నాను. కొద్ది నిమిషాలు నన్ను బలపరచండి. చేర్చబడిన వారందరినీ నీ తట్టు ఆకర్షించుకోనండి. కొద్ది సమయం తమ హృదయాల చివరి నీ పరలోకపు గౌని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయమని ప్రభువును రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి ఆత్మ ద్వారా మన పితరుడైన యోహాను ద్వారా మరి మన కొరకు రాయించి పెట్టాడు. ఇందులో ఒక సంఘం, ఇది మరి ఆఖరి సంఘంగానే మనకి ఇందులో కనపడుతుంది. 7:7 ఇది లవోదికలో ఉన్నటువంటి సంఘం. ఈ సంఘస్థుల గురించి ఆత్మ ద్వారా దేవుడు చెప్తున్న సంగతులు. దీన్ని లూక్ వామ్ చర్చ్ అంటారు. లూక్ వామ్ చర్చ్ అంటారు. లూక్ వామ్ చర్చ్. లూక్ వామ్ అంటే నిలువెచ్చని స్థితి అన్నమాట. నిలువెచ్చగా ఉన్నటువంటి సంఘము అని దీని గురించి ప్రస్తావించారు. నీవు ఎలా ఉన్నావో, నీ క్రియలేమిటో, నీ తలంపులేమిటో, నీ నడతలేమిటో అన్నీ నాకు తెలుసు. కానీ మనం ఏమనుకుంటాం, నాకే తెలుసు, ఎవరికీ తెలియదు అనుకుంటాం. కానీ దేవుడికి తెలుసు అంట. సమస్తము కూడా ఒక ఆలోచన మన హృదయంలో పుట్టకముందే ఆయనకి అది తెలుసు. ఎవ్వరికీ తెలియకుండా అందరినీ మాయ చేసేసి మనం చేసే పనులు ఆయనకి తెలుసు. పైకి నవ్వుతూనే లోపల పనికిమాల ఆలోచనలు చేస్తూ ఉంటే అవి కూడా ఆయనకి తెలుసు. ఈ లవోదిక సంఘం ఎలా ఉందంటే వెచ్చగానూ లేదు, చల్లగానూ లేదు. అంటే ఆత్మీయంగా బలపడి లేదు, లోక సంబంధంగానూ లేదు, మధ్యస్థంగా ఉందంట. మధ్యస్థంగా ఉంది. కాబట్టి ఇలా మధ్యస్థంగా ఉంటే ప్రభు ఏం చేస్తాడు? నా నోటి నుంచి నిన్ను ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. బయటికి నెట్టేయడానికి ఇష్టపడుతున్నాను నేను అంటాడు. ఈ మాట ఎందుకు చెప్పారు? ఉమ్మి అంటే మన నోట్లో ఊరేటువంటి లాలాజలం, అది కనుక లేకపోతే మనం చచ్చిపోతాం. నిరంతరము నోట్లో నీరు అలా ఊరుతూనే ఉండాలి, లేకపోతే మనం పోతాం, చచ్చిపోతాం.
అది బయటికి వెళ్ళిన తర్వాత మూసేసామనుకోండి, మనమే అసహించుకుంటాం దాన్ని. అది లేకపోతే చచ్చిపోతాం. అది మన నోట్లో ఉన్నంతసేపే అది మనకి జీవదాయని. బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని అసహించుకునే పరిస్థితి. దుమ్మేసి కప్పేస్తారు, కాలుతో గంటేస్తారు, కనబడకుండా చేసేస్తారు కదా. అలాగే నువ్వు వెచ్చగానైనా ఉండు, అంటే నీ క్రియలు ఎప్పుడు కూడా ప్రభుకి ఇష్టమైనవిగా ఉండాలి. దేవుడు ఏవైతే చెప్తా ఉన్నాడో అలాంటి ఆత్మఫలం ఏమున్నాయో అవన్నీ కలిగి నడుచుకుంటే అది వెచ్చని స్థితి, అంటే ఆత్మీయంగా బలమైన స్థితి. అలా కాకుండా నేను వెచ్చగానే ఉన్నాను అని అనుకుంటూ మళ్ళీ శరీర కార్యాలను కూడా టచ్ చేస్తున్నాం అనుకోండి, శరీర కార్యాలను మట్టుకే అనుసరించే వాళ్ళు చల్లగున్నాళ్ళు, వాళ్ళకి ప్రస్తుతానికి ఏమీ లేదు, తర్వాత ఏమవుతుందో తర్వాత సంగతి. కానీ నేను ఆత్మఫలాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పిన వాళ్ళు వెచ్చని స్థితిలో ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వారసులు, తండ్రి రాజ్యానికి వారసులు, ఆయనతో కలిసి భోజనం చేయడానికి కూడా అర్హులు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద, ఆయన పరిశుద్ధ గుడారంలో ఆయనతో పాటు ఉండడానికి కూడా అర్హులే. అలా కాకుండా నేను వెచ్చగా ఉన్నాను, ఆత్మఫలం కలిగి ఉన్నాను నేను అని అనుకుంటూనే ఇంకా శరీర కార్యాలను కూడా టచ్ చేసేటువంటి వారు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. కాబట్టి నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారు ప్రభు బల్లలో పాలు పొందడానికి అర్హులు కారు. చల్లని స్థితిలో ఉన్నవాళ్ళు అర్హులు గారు, నులివెచ్చని స్థితిలో ఉన్నవాళ్ళు అర్హులు గారు. కానీ నిలువెచ్చని స్థితిలో ఉన్నవాళ్ళు మేము అర్హులు అనుకుంటూ త్వరపడి అందులో చేతులు ఉంచుతూ ఉంటారు. దేవుని కళ్ళు ముఖ్యంగా ఎవరి మీద ఉంటాయి? ప్రస్తుతానికి ఆత్మీయంగా చేసుకుంటే ఆత్మీయంగా బలంగా ఎవరున్నారో వారి మీద ఉంటాయి. ఆ తర్వాత అటు ఇటు కాకుండా ఉన్న వాళ్ళ మీద ఉంటాయి. ఇంకా ఆ తర్వాత చల్లగా ఉన్న వాళ్ళు మారాలని కోరుకుంటూ వారి గురించి చేయి చాపుతాడు. మొదటి ప్రాధాన్యత మటుకు వీళ్ళకే. వెచ్చగా ఉంటూ 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 చల్లదనంలో జారిపోతూ ఉంటే, నిలువెచ్చని స్థితికి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? వారిని నేను ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. నువ్వు ఒక దౌర్భాగ్యుడివి, నువ్వు ఒక దిక్కుమాలిన వాడివి, నువ్వు ఒక దరిద్రుడివి, నువ్వు గుడ్డివాడువు, నువ్వు ఒక దిగంబరివి. కానీ ఈ విషయాన్ని నువ్వు వెరక్కుండా నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమీ కొదవలేదు అని నువ్వు చెప్పుకుంటా ఉన్నావు. ఇక్కడ ఆధ్యాత్మిక ధనం, ఇక్కడ ఈ ధనం గురించి ఆధ్యాత్మిక దృష్టి గురించి ఆధ్యాత్మికంగానే మనం మాట్లాడుకోవాలా. ఇందులో ఏమంటాడు? నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అన్నావు. ఆధ్యాత్మికంగా మనం ఏమాత్రం కూడా సమృద్ధి లేనివారు, ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైన కనుదృష్టి లేనటువంటి వారు, మందదృష్టి ఉంది, లోక సంబంధమైన దృష్టి కలిగిన వారు. ఇలా ఉంటూనే ఏమనుకుంటామంట? నేను ఆధ్యాత్మికంగా నేను చాలా బలంగా ఉన్నాను, ఆధ్యాత్మిక ధనం నేను చాలా కూర్చుకొని ఉన్నాను, నేను చాలా సమృద్ధిగా ఉన్నాను ఆధ్యాత్మికంగా అని అనుకుంటూ ఉంటున్నావు. కానీ నువ్వేం చేస్తున్నావు? శరీర కార్యాలను విడిచిపెట్టకుండా వాటిని ఇంకా వెంబడిస్తూనే ఉన్నావు. అలా ఉంటూ నువ్వు త్వరపడి ప్రభు బల్లలో చేతులు ఉంచితే అలాంటి వారు ఉమ్మివేయబడ్డానికే అర్హులు, అంటే నాశన పాత్రులు. కానీ వాళ్ళు త్వరపడి ఇందులో చేతులు ఉంచితే దానివల్ల ఏమవుతుంది? ఇంకా మీలో అనేకులు రోగులు, బలహీనులు అయిపోతున్నారు, చాలామంది చనిపోతున్నారు, రకరకాల రోగాల బారిన పడుతూ ఉన్నారు అని మరి దేవుడు మరి మన పితరుడైన పౌలు ద్వారా హెచ్చరికలు మనకి ఇచ్చినవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు బరువు బలలో పాలు పొందేటువంటి వారు మరి ఈ మూడు స్థితుల్లో ఏ స్థితిలో ఉన్నాం దాని గురించి ఆలోచించుకోవాలంట. ఒకవేళ నేను చల్లబడిపోయానా, చల్లగా ఉన్నానా? చల్లగా ఉంటే ఇంకా ప్రభు బల్ల వైపు చూడడానికి
మనకు అసలు యోగ్యతే లేదు. నేను వెచ్చగా ఉన్నానా, వెరీ కాన్ఫిడెంట్, ధైర్యంగా ప్రభు బలలో పాలు పంపులు పొందొచ్చు. అలా కాకుండా ఎప్పుడైనా శరీర కార్యాలతో రాజీ పడిపోతున్నానా, అప్పుడప్పుడు ఇంకా వాటిని టచ్ చేస్తూనే ఉన్నానా, నా జీవితంలోకి అవి వస్తున్నాయా, అలాంటప్పుడు నేను నులివెచ్చని స్థితిలో ఉంటాను కదా. నులివెచ్చని స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు బలలో పాలు పొందే అర్హత మనకి లేదని గుర్తెరిగి ఏం చేయాలంటే దాన్ని దిద్దుకోవాలి. ఆ విషయం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, అసూయ అన్నాం, అదొక శరీర కార్యం. మత్సరం అన్నాం, అదొక శరీర కార్యం. ఇలా కొన్ని ఉన్నాయి కదా. ఒకవేళ అసూయ మనలో తొంగు చూసిందనుకోండి, ఎప్పుడైనా పొరపాటున మనకంటే ఎక్కువ కలిగిన వారిని, మనకంటే మంచి స్థితిలో ఉన్నవారిని చూసి ఒకవేళ అసూయ నీకు కలిగిందనుకోండి, అంటే నువ్వు శరీర కార్యాలని టచ్ చేస్తా ఉన్నావు. అప్పుడు నీకు ప్రభు బలలో పాలు పొందే అర్హత ఉండదు. అలాంటిది ఏమన్నా జరిగితే మనకి తెలుసు, అది మనమే చేస్తాం. ఆ విషయాన్ని ప్రభు దగ్గర ఏం చేయాలంట, ఒప్పేసుకోవాలి. ప్రభు దగ్గర ఒప్పేసుకోవాలి. అలా ఒప్పుకొని ఉంటే నయోమి భర్తని బిడ్డల్ని అందరినీ పోగొట్టుకునేది కాదు. ఒకరు పోగానే దిద్దుకుని మళ్ళీ తన ఇంటికి తను చక్కగా వచ్చేసేదే. అలా ఒప్పుకోకుండా అక్కడే ఉండిపోవడాన్ని బట్టి, ఆ స్థితిలోనే ఉండిపోవడాన్ని బట్టి సమస్తమును కోల్పోవలసిన పరిస్థితి తనకు దోహపరించింది. కాబట్టి ఎక్కడైనా మన అడుగులు పొరపాటున శరీర కార్యాల వైపుకి వెళ్ళి అనుకోండి, అది మనం గుర్తిరిగిన వారమై ఆ విషయమే పశ్చాత్తాపడి, నేను మానవ మాతృరాలను మనుషుల్లో ఉంటున్నాను, కొన్ని ప్రభావాలు నా మీద పనిచేసి ఆ విషయంలో నేను అసూయ వైపుకి వెళ్ళిపోయాను, ద్వేషం వైపుకి వెళ్ళిపోయాను, ఈర్ష్య వైపుకి వెళ్ళిపోయాను, మోసం వైపుకి వెళ్ళిపోయాను, అసత్యం వైపుకి వెళ్ళిపోయాను, దయతో నన్ను క్షమించు నాయన, క్షమించు, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించి దాన్ని స్థిరపరచు అని దేవుని దగ్గర ఒప్పేసుకోవాలన్నా. ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన్ని అడిగి అప్పుడు కనికరం పొంది అందులో పాలు పొందాలి. లేని పక్షంలో ఆయన నోటి నుంచి మనల్ని ఊసేస్తాడు అంటే ఇంక నాశనమే, ఇంకంతే, నాశనమే. ఇంకా వారిని ఇంకెవ్వరు మీకు బాగు చేయలేరు కదా. కాబట్టి మరి బలలో పాలు పంపులు పొందేవారు జాగ్రత్తగా మీ హృదయ స్థితిని తెలుసుకుని గమనించుకొని ఆత్మీయంగా వెచ్చగానే ఉన్నామా, ఇక నో డౌట్ శుభ్రంగా చేతుల నుంచి ఆయన దేహాన్ని రక్తాన్ని తీసుకోవచ్చు. మీకు చల్లగా ఉన్నామా, వాళ్ళు ఎలాగో రారు, ఆ చేతులు రావు. కానీ నిలువెచ్చని ఉన్నవాళ్ళు, అటు ఇటుగా ఉన్నవాళ్ళు గబుక్కుని త్వరపడతారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా మీ హృదయాలను పరిశీలన చేసుకొని తగిన యోగ్యతతో పాలు పొందండి, అప్పుడు మేలు కలుగుతుంది.